వెల్కమ్ టు T1 అకాడమీ. ఈ వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగిన క్వాంట్ అండ్ రీజనింగ్, మ్యాథ్స్ కానీ క్వాంట్ కానీ రీజనింగ్ కానీ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. అండ్ వాటికి ఆ తర్వాతకి మనం ఏ టాపిక్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ అడిగినాము అన్నట్టు ఒక జనరల్ అనాలిసిస్ అనేది ఒకటి చూసుకుందాం. రైట్, ఇప్పుడు చూస్తే మీకు మొత్తం ఈ పేపర్లో మనకి 45 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఏది క్వాంట్, రీజనింగ్ అండ్ మ్యాథ్స్ సంబంధించి 45 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మనం ఇప్పుడు ఆ 45 క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. అసలు అవి ఎలా అడిగినారు, ఏం క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఓకే రైట్, ఇప్పుడు చూడండి. ఇఫ్ ₹40,000 అమౌంట్స్ టు ₹69,120 ఇన్ n years at 20% rate of interest compounded annually, then n is equal to. సో ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు, ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి ఎంత ఈ కేసులో మనకి 40,000. అవునా, ఇది ఎంత అమౌంట్ అవుతున్నది, ఇట్ ఈస్ అమౌంటింగ్ టు 69,120. రైట్, ఎన్ని ఇయర్స్కి అవుతున్నదండి ఇది, మనం n ఇయర్స్కి అవుతున్నది. టైమ్ డ్యూరేషన్ ఈజ్ ఇయర్ n ఇయర్స్. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి ఎంత ఉంటున్నారు, 20% అంటున్నారు. రైట్, 20% వచ్చేసి మనకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం దీంట్లో మనకు తెలుసు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్కి ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ T. సో దీంట్లో మనం సింపుల్గా ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమవుతుంది ఒకసారి చూడండి. సో 69,120 ఈజ్ ఈక్వల్ టు 40,000 ఇంటూ 1 ప్లస్ వాట్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినారండి, మనకి 20 ఇచ్చినారు, పవర్ n. వై, బికాస్ టైమ్ డ్యూరేషన్ ఏమి ఇచ్చినారు మనకి ఇక్కడ n ఇయర్స్ అని ఇచ్చినారు. సో దీంట్లో మనం సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్ మనం. సో ఏ టేబుల్తో చేద్దాం, 0 0 వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈజీగా ఉంటుంది, మనం 4 టేబుల్లో చూద్దాం. ఓకే, 4 టేబుల్లో చూస్తే మనకి ఇది ఏమవుతుంది, 4 ones 4, 29 అంటే 7 టైమ్స్, అండ్ 1 అంటే మనకి ఎన్ని టైమ్స్ అవుతుందండి, 2 టైమ్స్, అండ్ 32 అంటే 8 టైమ్స్. ఓకే, ఇది ఎంత అవుతుంది నాకు అప్పుడు 1000 అవుతుంది, అంతేనా. నెక్స్ట్ మళ్ళీ 8 టేబుల్లో చేస్తాను ఈసారి. ఓకే, సో 8 2s 1s 6s. నెక్స్ట్ ఇది నాకు ఏమవుతుందండి 125. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా నాకు ఆన్సర్ ఏమవుతుంది, ఇది చూడండి ఒకసారి, 1 టైమ్ 5 టైమ్. దిస్ విల్ బికమ్ వాట్ ఫైనల్లీ 216 ఈజ్ ఈక్వల్ టు, ఇది నాకు ఫైనల్గా 216 ఈజ్ ఈక్వల్ టు 125 ఇంటూ 1 ప్లస్ 1/5 ఎంత అవుతుందండి, 6/5 హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో నేను ఇప్పుడు ఈ 125ని ఇటు సైడ్కి పంపించేస్తాను. సో అప్పుడైతే ఏమవుతుంది నాకు 216/125 ఈజ్ ఈక్వల్ టు 6/5 హోల్ టు ది పవర్ ఆఫ్ n. ఒక్కసారి ఇది గమనించండి మీరు, 6 క్యూబ్ ఎంత అండి 216, 5 క్యూబ్ ఎంత 125. అంటే నేను దీనికి కావాలనే ఏమని రాస్తాను, 6/5 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6/5 హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో ఇప్పుడు మనకి ఏమర్థమవుతుంది, వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్, ఒకవేళ బేసెస్ ఈక్వల్ ఉంటే మనకి ఏమవుతాయండి, పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు ఇక్కడ 3 ఇయర్స్ అని వస్తుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నాకు ఏమవుతుందంటే 3 ఇయర్స్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అదే మనకి ఇక్కడ అడిగింది, n వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. n ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. n అనేది టైం పీరియడే మనకి. సో అది మనకి ఎంత వచ్చింది, 3 ఇయర్స్ అని వచ్చింది. ఓకే, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ పైన అడిగినారు. ఇట్లానే ఇంకో క్వశ్చన్ కూడా అడిగినారు మనకి, ఇంకా 2 క్వశ్చన్లు, ఒకటేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంకోటేమో సింపుల్ ఇంట్రెస్ట్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అడగడం జరిగింది. మనం చూద్దాం ఆర్డర్లో. సో నెక్స్ట్, ఇఫ్ ద సొల్యూషన్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్, ఓకే, సొల్యూషన్ ఆఫ్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు a, y ఈజ్ ఈక్వల్ టు b అంటున్నాడు. సో x అనేది a, y అనేది b అంటున్నాడు. సో ఏకి బీకి మధ్య రిలేషన్ ఆప్షన్స్ ఇచ్చినారు చూడండి, ఏకి బీకి మధ్యలో ఆప్షన్స్ ఇచ్చినారు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయడం అంటే ఏమి, సింపుల్, మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంది, 2x - 3y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసి 3x - 2y - 4 ఈజ్ ఈక్వల్ టు 0. మీకు 2 ఈక్వేషన్లు ఉన్నాయంటే మనకు తెలుసు ఎట్లా సాల్వ్ చేయాలో. ఎట్లా సాల్వ్ చేస్తామండి మనం జనరల్గా, ఎక్స్ అండ్ వై వాల్యూని కనుక్కోవడం. సాల్వ్ చేయడం అంటే ఏం లేదు, ఇక్కడ ఎక్స్ అండ్ వై వాల్యూని కనుక్కోవడం. సో నేను ఈ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తాను, ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తాను. అప్పుడు అది ఏమవుతుందో ఒక్కసారి చూద్దాం. 6x - 9y + 12 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఒకసారి నేను 2తో మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది నాకు 6x - 4y
-8 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది నాకు, అంతేనా? సో ఇప్పుడు ఇది నేను సాల్వ్ చేస్తాను ఈక్వేషన్ని. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే నాకు ఇక్కడ ఏమవుతుందండి, -5y + 20 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది నాకు, 5y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 20. y వాల్యూ ఎంత అవుతుంది నాకు, 4 అవుతుంది. y 4 కదా, y ఈజ్ నథింగ్ బట్ వైని ఇక్కడ ఏమంటున్నాడు, b అంటున్నాడు. వైని ఇక్కడ ఏమంటున్నాడు, b అంటున్నాడు. ఓకే, ఈ y వాల్యూని తీసుకొచ్చి నువ్వు ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి. సో ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు 4 అనేది నేను ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాను అనుకోండి, ఏమవుతుంది, 2x - 3 × y, 3 4s are 12 + 4 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు నాకు ఇది ఏమవుతుంది, 2x ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది, అంతేనా? సో x వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 4. x అంటే ఏమంటున్నాడు వాళ్ళు ఆప్షన్లో క్వశ్చన్లో ఏమి ఇచ్చినారు, a. y అంటే ఏమంటున్నారు, b. సో ఇప్పుడు చెప్పండి, ఏకి బీకి మధ్య రిలేషన్ ఏముంటుంది, a ఈజ్ ఈక్వల్ టు b కదా, ఎందుకంటే రెండు వాల్యూస్ కూడా 4 4. సో అప్పుడు నేను ఆన్సర్ ఏం రాయొచ్చు ఇక్కడ, a ఈజ్ ఈక్వల్ టు b అనేది నాకు ఆన్సర్ అవుతుంది ఈ క్వశ్చన్కి. ఓకేనా? ఈ క్వశ్చన్ ఇట్లాంటి లీనియర్ క్వశ్చన్స్ ఇంకోటి కూడా ఇచ్చినారు, అది కొంచెం కాన్సెప్చువల్. చూడండి, ఇఫ్ ద సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ 3x + 2y - 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 4x - 2y + 7 ఈజ్ ఈక్వల్ 0 హ్యావ్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటున్నాడు. ఏదైనా రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ a1x + b1y + c1 ఈజ్ ఈక్వల్ టు 0, a2x + b2y + c2 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఒకవేళ సొల్యూషన్ అనేది లేదు అంటే మనకి స్టాండర్డ్ అబ్జర్వేషన్ ఏంటండి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 విల్ నాట్ బీ ఈక్వల్ టు c1/c2, రైట్? నో సొల్యూషన్ అన్నప్పుడు కండిషన్ ఏమవుతుంది, ఇది నాకు కండిషన్ అవుతుంది, అంతే కదా? సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఏమడుగుతున్నారు, ఇక్కడ k వాల్యూ అడుగుతున్నాడు. ఎట్లాగో మనకు తెలుసు ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2. సో సింపుల్గా ఈ రెండు ఈక్వేషన్స్ అంటే ఇందులో నుంచి నేను ఈ పార్ట్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది నాకు ఇక్కడ చూడండి, 3/k ఈజ్ ఈక్వల్ టు 2/-2. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మీకు -2, ఎందుకంటే మన ఈక్వేషన్స్ అన్నీ కూడా ప్లస్లలో ఉన్నాయి. సో ఆ కోఎఫిషియంట్ ముందున్న సింబల్ని కూడా తీసుకొచ్చేస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు k వాల్యూ ఏమవుతుందండి మనకి ఇక్కడ -3 అవుతుంది. k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -3 అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్ టు -3, ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్. రెండు క్వశ్చన్స్ అడగడం జరిగింది మనకి లీనియర్ ఈక్వేషన్ పైన. ఓకేనా? ఈ కండిషన్ తెలిస్తే ఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీ. ఈ కండిషన్ తెలియకపోతే అసలు క్వశ్చన్ అటెంప్ట్ కూడా చేయమండి. ఓకే, నెక్స్ట్ వన్. A girl has 5 rupee coins and 10 rupee coins in her kiddie bank. If there are 40 coins in all together in the bank amounting to 260 rupees, then the number of 5 rupee coins in it is. సో మొత్తంగా ఏమంటున్నాడు మనకి, ఒక అమ్మాయి దగ్గర కిడ్డీ బ్యాంక్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయంట, 40 కాయిన్స్ ఉన్నాయంట. ఏ టైప్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి తన దగ్గర, 10 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఓకే, 5 రూపీ ఉన్నాయి, 10 రూపీ ఉన్నాయి. సో ఎన్నెన్ని కాయిన్స్ ఉన్నాయో తెలియదు, బట్ అమౌంట్ వీటి నుంచి వచ్చిన ఫైనల్ మనీ ఎంత ఉన్నది తన దగ్గర, ఇవి రెండు కలిపితే తన దగ్గర టోటల్గా 260 రూపీస్ ఉన్నాయి, రైట్? సో మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు, 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 40లో నేను అనుకుంటాను ఎక్స్ 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి అనుకుంటాను. ఎక్స్ 5, ఎందుకు 5 రూపీస్ని ఎక్స్ అనుకుంటున్నా అంటే మనకు క్వశ్చన్లో అడిగింది 5 రూపీస్ కాయిన్స్ కాబట్టి అందుకోసం ఈజీగా ఉంటుంది కాబట్టి 5 రూపీ కాయిన్స్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. మొత్తం 40లో ఎక్స్ వెళ్ళిపోతే ఇంకా మిగిలే ఎన్నండి, 40 - x కదా. ఇంకా మిగిలేవన్నీ మనకి ఇక్కడ కాయిన్స్ 40 - x, 40 - x కాయిన్స్ 10 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 2 5 రూపీ కాయిన్స్ ఉన్నాయనుకోండి, ఎంత మనీ ఉన్నట్టు చెప్పండి, 2 × 5 10 రూపీస్ కదా. అంతే ఇలాగ తన దగ్గర ఎక్స్ 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి అంటే 5 రూపీ కాయిన్స్ నుంచి మొత్తంగా ఎంత మనీ ఉన్నట్టు తన దగ్గర 5 × x ప్లస్ తన దగ్గర 40 - x 10 రూపీ కాయిన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు తన దగ్గర మొత్తంగా ఎంత మనీ ఉన్నట్టు 40 - x × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 260 రూపీస్. దట్ ఈజ్ ఈక్వల్ టు 260 రూపీస్. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది నాకు, 5x + 400 - 10x ఈజ్ ఈక్వల్ టు 260, అంతే కదా. సో ఇప్పుడు నీకు ఈజీగా చేసేయచ్చు. ఏమని రాయొచ్చు నేను, 5x ఈజ్ ఈక్వల్ టు 140 - 5x ఇది అటు సైడ్ వెళ్తే ప్లస్ 5x అవుతుంది, 260 ఇటు సైడ్ వస్తే -260. సో 5x వాల్యూ ఎంత అవుతుంది నాకు ఇక్కడ 140 అవుతుంది.
అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి నాకు ఇక్కడ 140/5, ఇది వచ్చేసి 28. అంటే తన దగ్గర మొత్తం 5 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 28 ఉన్నాయి. ఒకవేళ 10 రూపీస్ కాయిన్స్ అంటే 12 10 రూపీ కాయిన్స్ ఉన్నట్టు తన దగ్గర. ఓకే, నెక్స్ట్ రైట్. ఇక్కడ కొంచెం క్వశ్చన్, ఇది డివిజబుల్ బై అండ్ ఇక్కడ మనకి బార్ ఉన్నది. ఓకే, బాడ్ మాస్లో అంటే ఏందండి మనకి? ఫస్ట్ ఇదేం లేదు, సింపుల్గా మనకి బాడ్ మాస్ మీద క్వశ్చన్ అడిగినాడు. 31 ఆఫ్ 13 ప్లస్ 17 మైనస్ 19 ఇంటూ 69 డివైడెడ్ బై 29 మైనస్ 6. మనకు తెలుసు బాడ్ మాస్లో ఫస్ట్ మనం ఈ బార్లో ఉన్న వాటిని ఫస్ట్ సాల్వ్ చేస్తాం. సో అంటే నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు? 31 ఆఫ్ 13 ప్లస్ 17 మైనస్ 19 ఇంటూ 69 డివిజిబుల్ బై 29 మైనస్ 6 ఎంత అవుతుందండి మనకి? 23 అవుతుంది. నెక్స్ట్ నువ్వు చేసేది ఏంది? ఆఫే కదా. 31 ఆఫ్ 13 అంటే మీనింగ్ ఏంది? 31 ఇంటూ 13, 31 ఇంటూ 13 అంటే 310 ప్లస్ మనకి ఎంత అవుతుంది? 93 అంటే 403 అవుతుంది. ఓకే, ఆఫ్ అంటే ఏమి? ఇంటూ ఇక్కడ ప్లస్ 17 మైనస్ 19 ఇంటూ నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంది? ఇది 69/23 ఏమవుతుందండి మనకి? 3. 69/23 ఏమవుతుంది? 3. సో నెక్స్ట్ ఇది ఏమవుతుంది నాకు? 403 ప్లస్ 17 మైనస్ 19 3s are 57. 19 3s are 57. సో ఇప్పుడు మనకి ఎట్ ఎ టైం ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 403 ప్లస్ 17 ఎంత అవుతుందండి? 420. 420 మైనస్ 57 363 ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ. రైట్, సో ఆన్సర్ ఇయర్ ఈస్ 363. ఆన్సర్ ఏమవుతుంది? 363 అవుతుంది. ఓకే, ఫస్ట్ బార్ కింద ఇచ్చేస్తాం, ఆ తర్వాతకి ఆఫ్ చేస్తాం, తర్వాతకి డివిజన్ అండ్ దెన్ మల్టిప్లికేషన్, తర్వాతకి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ సైమల్టేనియస్గా అంటే ఒకేసారి చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమేమి ఉంటాయండి మనకి? జనరల్గా ఏ కామన్ డిఫరెన్స్ అంటే టర్మ్స్ మనం చూసేది. ఏ చూస్తాం, ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది. నెక్స్ట్ డి అనేది కామన్ డిఫరెన్స్, ఇట్లా చూస్తాం. ఓకే, ఇఫ్ ద థర్డ్ టర్మ్ ఈజ్ 13 అండ్ ద ఫిఫ్త్ టర్మ్. ఓకే, థర్డ్ టర్మ్ ఇచ్చినారు మనకి, ఏమని ఇచ్చినారు? థర్డ్ టర్మ్ ఈజ్ 13, ఫిఫ్త్ టర్మ్ వచ్చేసి ఏమి ఇచ్చినారు? 23. మనకు తెలుసు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ tn ఎలా రాస్తామండి? a ప్లస్ n-1 ఇంటూ డి. a ప్లస్ n-1 ఇంటూ డి, ఇట్లనే కదా మనం nth టర్మ్ రాసేది. సో ఇక్కడ థర్డ్ టర్మ్ అంటే నువ్వేం రాస్తావు? a ప్లస్ 3-1 ఇంటూ డి, అదేమవుతుంది నాకు? 2d. ఆ వాల్యూ ఎంతంట? 13. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ t5 ఎట్లా రాస్తావు నువ్వు? a ప్లస్ 4d ఈజ్ ఈక్వల్ టు 23. ఇదే కదా మనకి ఇచ్చిన క్వశ్చన్. సో దీన్ని ఫస్ట్ సాల్వ్ చేయండి, మీకు డి వాల్యూ వస్తుంది. ఇది సబ్ట్రాక్ట్ చేస్తాను నేను దీంట్లో నుంచి పైది. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 4d మైనస్ 2d ఏమవుతుందండి? 2d. 23 మైనస్ 13 ఏమవుతుంది నాకు? 10. అంటే దీన్ని బట్టి నాకు డి వాల్యూ ఎంత వస్తుంది? 5. అంటే కామన్ డిఫరెన్స్ 5 వచ్చింది. ఈ డి వాల్యూని తీసుకెళ్ళి నేను T3లో సబ్స్టిట్యూట్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నాకు ఏ వాల్యూ ఎంత అవుతుందండి? ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి? ఏ వాల్యూ 3 వస్తుంది. ఈ డీని తీసుకెళ్ళి ఈ ఫస్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఏ వాల్యూ ఎంత వస్తుంది? డి 3 వస్తుంది. ఓకే, గుడ్, సూపర్. నెక్స్ట్ దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ 35 టర్మ్స్. ఫస్ట్ 35 టర్మ్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి సమ్ టు ఎన్ టర్మ్స్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 2 ఫార్ములాలు ఉన్నాయండి. ఒకటేంది? ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే మనం ఏం రాస్తాం? సమ్ టు ఎన్ టర్మ్స్ n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అని రాస్తాం. ఇదేంది? ఫస్ట్ టర్మ్ నీకు లాస్ట్ టర్మ్ తెలిస్తే, ఫస్ట్ టర్మ్ ఏ లాస్ట్ టర్మ్ ఎల్ అని పెట్టేసి చేసేస్తాం. ఎప్పుడు? ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే. అట్లా కాకుండా నీకు కామన్ డిఫరెన్స్ తెలుసు, ఫస్ట్ టర్మ్ తెలుసు, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? సమ్ టు ఎన్ టర్మ్స్కి n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. 2a ప్లస్ n-1 ఇంటూ డి. సో సింపుల్గా మనకి n అంటే ఏంది ఇక్కడ? 35, ఎందుకంటే n టర్మ్స్. సో ఎస్ 35 ఏమవుతుంది నాకు ఇక్కడ? చూడండి, 35/2 ఇంటూ 2a, 2 ఇంటూ ఏ 6, n-1 ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ మనకి? 34, 34 ఇంటూ 5, 34 5s are ఎంత అవుతుందండి మనకి? 170 అవుతుంది. ఎంత అవుతుంది? 170 అవుతుంది. కొంచెం డైరెక్ట్గా వేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి అంతే, వేరే ఏమి లేదు. సో 35/2 ఏమవుతుంది అప్పుడు మనకి? 176 అవుతుంది.
2 1s 2 88s అంటే ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది మనకి 35 ఇంటూ 88. 35 ఇంటూ 88 సాల్వ్ చేయండి. 35 ఇంటూ 88, 8 5s are 40, 4 28. మళ్ళీ నాకు ఇది 218 కదా వచ్చేది. సో 0 8 1 0 3 0 8 0 ఆన్సర్ వస్తుంది మనకు ఫైనల్గా. ఆన్సర్ ఏమొస్తుంది 3080. ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇన్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఇంతకుముందుకేమో అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇప్పుడేమో జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ద ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ 5 అంటే ఏని ఏమంటాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయినా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయినా మనం ఫస్ట్ టర్మ్ని దేనితో తీసుకుంటామండి, ఏతో తీసుకుంటాం. కామన్ రేషియో ఇందాకనేమో కామన్ డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది మనకి కామన్ రేషియో ఉంటుంది. కామన్ రేషియో ఎంతంట 3 అండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఇవ్వలేదు మనకి, n టర్మ్స్. యూజువల్గా సమ్ టు n టర్మ్స్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏముంటుంది, a ఇంటూ 1 మైనస్ r టు ది పవర్ ఆఫ్ n బై 1 మైనస్ r. ఇది మనకి ఫార్ములా అవుతుంది దేనికి, సమ్ టు n టర్మ్స్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో n టర్మ్స్కి సమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, మనం ఇట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, ఈ సమ్ ఎంతంట 1820 అంట. ఓకే, 1820 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంతండి 5, 1 మైనస్ కామన్ రేషియో ఎంత 3 టు ది పవర్ ఆఫ్ n. మనకి ఎందుకంటే తెలియదు ఎన్ని సంవత్సరాలకి మనకి ఇది ఎన్ని నెంబర్స్ సమ్ ఇట్లా అవుతుందో. ఓకే, బై 1 మైనస్ 3 బై 1 మైనస్ 3. సో ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుంది, 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తాను, 5 1s are 5 3s are అండ్ నాకు 32 అవుతుంది, 6 4. ఓకే, సో నెక్స్ట్ ఇది ఏమవుతుంది మనకి సాల్వ్ చేస్తే అంతే, 1 మైనస్ 3 టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుందండి -2 ఇంటూ 364 ఎంత అవుతుంది, -728 అవుతుంది. -2 ఇంటూ 364 -728. సో ఇప్పుడు మనకి ఇదేం రాయొచ్చు, ఈ 1 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది -1 అవుతుంది. అంటే -3 టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు -729. ఎందుకంటే ఈ 1 ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 729 3 పవర్స్లో రాయడానికి కుదురుతుందా, ఎస్ కుదురుతుంది. యాక్చువల్గా 729 ఏంటండి 9 క్యూబ్. అంటే నువ్వేమని రాయొచ్చు, నువ్వు 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 3 టు ది పవర్ ఆఫ్ 6 అని రాయొచ్చు. అంతేనా కాదా, 9 క్యూబ్ అంటే నువ్వు నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తావు, 9 క్యూబ్ని ఏమని రాయొచ్చు, 3 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ క్యూబ్. 2 3s are ఏమవుతుంది 6. సో n వాల్యూ నాకు ఇక్కడ ఎంత వస్తుంది, 6 వస్తుంది. n వాల్యూ ఎంత వస్తుందండి 6. అంటే 6 నెంబర్స్ సమ్ నాకు 1820 అవుతుంది. 6 నెంబర్స్ సమ్ 1820 అవుతుంది మనకి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఇఫ్ 2 dice ఆర్ థ్రోన్ సైమల్టేనియస్లీ, ఒకవేళ 2 dice కానీ ఒకేసారి వేస్తే, దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఆన్ 1 die అండ్ కాంపోజిట్ నెంబర్ ఆన్ ద అదర్ die ఈజ్. సో ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. చాలామంది స్టూడెంట్స్ ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. ప్రైమ్ నెంబర్ విషయంలో క్లారిటీతో ఉంటారు. 2 3 5 ప్రైమ్ నెంబర్స్ సార్, ఓకే గుడ్. నెక్స్ట్ కాంపోజిట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, 1ని ఇంక్లూడ్ చేయాలన్నా వద్దా. 1 ఈజ్ నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. 1 అనేది కాంపోజిట్ నెంబర్ కాదండి, ఇట్ ఈస్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో డైస్ పైన ఉండే కాంపోజిట్ నెంబర్స్ ఏంటివి, 2 ఏంటివి, అది ఒకటేమో 4 ఇంకోటేమో 6. ఇవి కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయండి డైస్ పైన, 2 3 5. 2 3 5 మనకు తెలుసు. 2 డైస్ వేసినప్పుడు ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి. ఫస్ట్ టోటల్ ఛాన్సెస్ వెన్ 2 dice ఆర్ థ్రోన్. ఒకవేళ 2 dice కానీ వేస్తే ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, ఒక డైస్కి ఎన్ని ఫేజెస్, 6 ఫేజెస్. ఎన్ని డైస్ వేస్తున్నావు నువ్వు సైమల్టేనియస్గా, 2 dice వేస్తున్నావు. సో 6 స్క్వేర్ అంటే టోటల్ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకి 36. ప్రాబబిలిటీ అంటే ఏంటండి, రిక్వైర్డ్ ఛాన్సెస్ బై టోటల్ ఛాన్సెస్. రిక్వైర్డ్ ఛాన్సెస్ బై టోటల్ ఛాన్సెస్. ఇక్కడ రిక్వైర్డ్ ఛాన్సెస్ ఎన్ని వస్తాయి చూడండి. టోటల్ ఛాన్సెస్ ఎనీవే మనకి ఎన్నని తెలిసినాయి, టోటల్ ఛాన్సెస్ 36 ఉన్నాయని తెలుసు. ఓకే, మనకి ఇప్పుడు రిక్వైర్డ్ ఛాన్సెస్ కావాలి. రిక్వైర్డ్ ఛాన్సెస్ ఏమేమి చెప్పండి, ఈ కాంబినేషన్స్ ఏమొస్తాయి. ఫస్ట్ డైస్లో ప్రైమ్ నెంబర్ అనుకుంటే 2 4 ఒకటి వస్తుంది, 2 6 ఒకటి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3 4 ఒకటి వస్తుంది, 3 6 ఇదొక ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 5 4 ఒక ఛాన్స్ ఉంది, 5 6 ఒక ఛాన్స్ ఉంది.
ఓకే, ఇదేంది ఫస్ట్ డైస్లో నాకు ప్రైమ్ నెంబర్ వచ్చి సెకండ్ డైస్లో కాంపోజిట్ నెంబర్ వస్తాయి. ఒకవేళ నాకు ఫస్ట్ డైస్లో కాంపోజిట్ నెంబర్ వచ్చి సెకండ్ డైస్లో ప్రైమ్ నెంబర్ వస్తుంది, సేమ్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, రివర్స్, జస్ట్ రివర్స్ చేస్తే సరిపోతుంది మనకి. ఇక్కడ ఏమని రాస్తావు అప్పుడు నువ్వు 4 3 6 3, నెక్స్ట్ 4 5 6 5, మొత్తంగా ఎన్ని ఛాన్సెస్ వచ్చినాయి చూడండి, మనకి 12 ఛాన్సెస్ వచ్చినాయి. సో 12/36. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది నాకు 1/3 అవుతుంది. ప్రాబిలిటీ ఎంత వచ్చిందండి నాకు ఇక్కడ 1/3. సో ఆన్సర్ వచ్చేసి 1/3. స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్త, దయచేసి 1తో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ నువ్వు 1ని కూడా కన్సిడర్ చేసినావు అనుకో, నీకు ఇక్కడ ఆన్సరే మారిపోతుంది. ఓకే, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, అది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. ఓకే, రైట్. నెక్స్ట్, if a card is drawn at random from a pack of 52 playing cards, then the probability of getting a face card. ఫేస్ కార్డ్ అంటే ఏ కార్డ్స్కి మీకు ఫేస్ ఉంటుందండి? జనరల్గా మనం ప్లేయింగ్ కార్డ్స్లో చూస్తే జేకి, క్యూకి, కేకి, ఈ మూడింటికి కదా మనకి ఫేసెస్ ఉండేవి. అంటే ఏదో ఒక పిక్చర్ ఉంటుంది దానిపైన. ఈ మిగతా ఏంటి, నెంబర్స్ ఉంటాయి, ఏ ఉంటాయి, వాటిపైన ఏమైనా పిక్చర్ ఉంటుందా? ఉండదు. మనకి పిక్చర్ ఉండేవి ఏంటివి, జే, క్యూకే. ఒక ప్లేయింగ్ కార్డ్స్ 52 కార్డ్స్లో ఎన్ని జేక్యూకేలు ఉంటాయి చెప్పండి? ప్రతి షేప్కి ఇవి ఉంటాయా? స్పేడ్ ఒకటి, క్లబ్ ఒకటి, రైట్, డైమండ్ ఒకటి, హార్ట్ ఒకటి, ఈ 4టికి ఇవి ఉంటాయి. సో 4 × 3 మొత్తంగా నాకు ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? మొత్తం ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో అంటే 52 కార్డ్స్లో 12 ఉంటాయి. ఫేస్ కార్డ్స్ వచ్చేసి 12 ఉంటాయి. నువ్వేం చేస్తున్నావు, ఒక్క కార్డ్ని ర్యాండమ్గా పిక్ చేస్తున్నావు. చూడండి, మీరు పర్ఫెక్ట్గా అంటే మీరు ఫార్ములాతో కానీ సాల్వ్ చేయాలి అనుకుంటే ఎట్లా రాస్తామండి? ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 12 కార్డ్స్లో నుంచి నేను ఒక కార్డ్ని చూస్ చేసుకోవాలి కదా, 12C1, ఇదే కదండి మనం చేసేది, బై మొత్తం 52 కార్డ్స్లో నుంచి ఒక కార్డుని తీయాలి, 52C1, 12C1 ఏమో ఒక కార్డు ఫ్రమ్ ఫేస్ కార్డ్స్ వచ్చేటందుకు ప్రాబబిలిటీ. టోటల్ 52 కార్డ్స్లో నుంచి నేను ఏదైనా ఒక కార్డు మీకు చేస్తే నాకు వచ్చే ప్రాబిలిటీ ఎంత, 52. సో అప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుంది, 12/52. సో 4 3s are 4 13s are. అప్పుడు నాకు ప్రాబిలిటీ ఏమవుతుంది, 3/13 అవుతుంది. ప్రాబిలిటీ ఎంత అవుతుంది, 3/13 అవుతుంది. సో ఆన్సర్ 3/13. ఆన్సర్ వచ్చేసి 3/13. నెక్స్ట్ చూద్దాం. దేర్ ఆర్ 32 మార్బుల్స్ ఇన్ అన్ అర్న్, అంటే ఒక బాక్స్ కానీ ఒక బ్యాగ్ కానీ అనుకోండి. ఇన్ విచ్ సమ్ ఆర్ రెడ్ అండ్ ద రెస్ట్ ఆర్ గ్రీన్. ఓకే, మొత్తం 32 ఉన్నాయి. ఓకే, అందులో కొన్నేమో రెడ్, కొన్నేమో గ్రీన్, 2 వెరైటీస్ ఉన్నాయి నాకు దాంట్లో. ఓకే, రైట్. ఇఫ్ ఏ మార్బుల్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద అర్న్, ద ప్రాబిలిటీ దట్ ఈస్ రెడ్. రెడ్ వచ్చేటందుకు ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు నాకు ఇక్కడ, 3/4 అంటున్నాడు. రెడ్ వచ్చేటందుకు ప్రాబిలిటీ ఎంత, 3/4. అప్పుడు నాకు దెన్ గ్రీన్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. రెడ్ క్వశ్చన్లోనేమో ప్రాబిలిటీ దేనికి ఇచ్చినాడు, రెడ్కి ఇచ్చినాడు, రెడ్కి ప్రాబిలిటీ ఇచ్చినాడు. బట్ నాకు అడిగేది దేని గురించి అడుగుతున్నాడు, గ్రీన్ గురించి అడుగుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ వచ్చేటందుకు ప్రాబిలిటీ 3/4 అయితే రెడ్ కానీ గ్రీన్ కానీ రెండే కదా వచ్చేటందుకు ఛాన్స్ ఉంది, వేరే కలర్ వచ్చేటందుకు ఛాన్స్ ఉందా, లేదు ఇక్కడ. సో ఇక్కడ అంటే మ్యూచువల్లీ ఇంక్లూజివ్ అని అంటాం దీన్ని. సో ఇది ఏమవుతుంది మనకి ఇప్పుడు, ప్రాబిలిటీ ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అవుతుంది, 1/4 అవుతుంది. ఇది చేయగలిగితే హ్యాపీ అండి, లేదా మీరు ఇంకోలా కూడా చేయొచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ ఎంత అంటున్నాడు, 3/4 అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మార్బుల్స్ సమ్ ఎక్స్ ఉన్నాయి అనుకుంటాను, రెడ్ మార్బుల్స్ ఎక్స్ ఉంటాయి అనుకుంటాను. అప్పుడు ప్రాబిలిటీ ఏమవుతుంది చెప్పండి, x/32నా? ఎందుకంటే ఎక్స్లో నుంచి ఒకటి తీయాలి, XC1 ఎట్లయితే మనం ఇంతకుముందు 12C1 లాగా చేసినామో అట్లానే XC1/32C1 కదా. సో అదేమవుతుంది నాకు, x/32. అదెంత ఇచ్చినారు ఈ క్వశ్చన్ ప్రకారం, 3/4 అని ఇచ్చారు, 3/4 అని ఇచ్చారు. సో అప్పుడు నాకు ఇదేమవుతుంది, 4 1s 4 8s. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 24. ఎక్స్ అంటే ఏంటండి, రెడ్ కలర్ మార్బుల్స్. బట్ నాకు అడిగింది క్వశ్చన్లో గ్రీన్. మొత్తం 32లో 24 వెళ్ళిపోతే గ్రీన్ ఎంత ఉంటుందండి, అప్పుడు 8 ఉంటుంది. ఇదేమో ఒక మెథడ్. ఒకవేళ సార్ నాకు ఇది ప్రాబిలిటీ రాయడం వచ్చు, నేను గ్రీన్ ప్రాబబిలిటీ కూడా రాస్తాను అంటే ఓకే, గుడ్, సూపర్. అప్పుడు మనం ఏం చేస్తాం, గ్రీన్ ప్రాబిలిటీ ఎంత ఇచ్చినారు నాకు ఇక్కడ, 1/4 అని వచ్చింది. ఎందుకు, ఇది కాబట్టి దీంట్లో నుంచి రిమైనింగ్ తీసేసేంత 1/4. అప్పుడు నువ్వేమని రాయొచ్చు, ఒకవేళ గ్రీన్ మార్బుల్స్ ఏ ఉన్నాయనుకోండి, A/32 ఈజ్ ఈక్వల్ టు వాట్, 1/4. అప్పుడు ఏమవుతుంది,
4 1s 4 8s అప్పుడు ఏ ఎంత అవుతుందండి, ఏ ఎంత అవుతుంది 8. అంటే డైరెక్ట్గా నువ్వు గ్రీన్ మార్బుల్స్ 8 వచ్చేసాయి, డైరెక్ట్గా నువ్వు ఆన్సర్ మార్క్ చేయొచ్చు 8 అని. సో మీరు ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ రాయగలిగితేనేమో ఇట్లా సాల్వ్ చేయండి. లేదు నాకు ఇది ప్రాబిలిటీ దీనిది రాయడం రాదు అంటే రెడ్తోనే సాల్వ్ చేయండి. ముందు రెడ్ మార్బుల్స్ ఎన్ని వచ్చాయో చూడండి. రెడ్ ఎంత వచ్చింది 24, బట్ మనకు అక్కడ అడిగింది ఎవరిని, గ్రీన్ మార్బుల్స్. అప్పుడు నువ్వేం చేస్తావు, 32 - 24 8. అట్లయినా చేయొచ్చు, ఇట్లయినా చేయొచ్చు, ఇది మీ ఇష్టం అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద 14th టర్మ్ ఇన్ ద సిరీస్ ఈజ్, మనకి దీంట్లో 14th టర్మ్ అడుగుతున్నారు చూడండి ఒక్కసారి. సిరీస్ ఏంది, 1 4 9 4 10 18 7 16 27 10 22 36 13 అండ్ సో ఆన్. ఒక్కసారి చూడండి, ఏమన్నా ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుందా చూడగానే, అంటే మొత్తం పెరగడం కానీ మొత్తం తగ్గడం కానీ ఏమన్నా జరుగుతుందా ఇక్కడ, అట్లాంటి ప్యాటర్న్ ఏమి కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో అంటే దీని అర్థం ఏంటంటే ఇందులో ఒక 2-3 సిరీస్లు ఉన్నాయని అర్థం. ఒక్కసారి మనం ఆల్టర్నేట్గా చూద్దాం. చూడండి 1 4 డిఫరెన్స్ ఎంత 3, 4 నుంచి 7కి డిఫరెన్స్ ఎంత 3, 7 నుంచి 10కి డిఫరెన్స్ ఎంత 3, 10 నుంచి 13కి డిఫరెన్స్ ఎంత 3. అంటే 3 టర్మ్స్ కదా ఇది రిపీట్ అవుతుంది కదా. ఒకసారి ఇది చూద్దాం. 4 నుంచి 10 ఎంత +6, అదే కదండి మనం అబ్జర్వ్ చేయగలిగేది. ఇది +3 ఇది +3 ఇది +3. 4 నుంచి 10 6, నెక్స్ట్ 10 నుంచి 16 ఏమవుతుంది +6, 16 నుంచి 22 +6. అంటే నెక్స్ట్ 22 నుంచి +6 ఏమవుతుందండి మనకి ఇక్కడ, 22 నుంచి +6 ఏమవుతుంది 28 అవుతుంది. బట్ మనకు అక్కడ అడిగింది 14th టర్మ్. అసలు ఆ 28 అనేది 14th టర్మ్ అవుతుందో కావట్లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14th టర్మ్ ఏమవుతుంది 28. ఇంకా థర్డ్ది అవసరం కూడా లేదు. యాక్చువల్గా చూస్తే ఏమవుతుంది 9 + 9 మల్టిపుల్స్లో వెళ్తుంది అది. ఇది 6 మల్టిపుల్స్లో వెళ్తే ఆ పైది ఏమవుతుంది 9 మల్టిపుల్స్లో వెళ్తుంది. ఓకే, అంతేం అవసరం లేదు. సో ఆన్సర్ ఇక్కడ మనకి ఏమవుతుంది 28. ఏదైనా సిరీస్ మళ్ళీ చెప్తున్నాను, ఇట్లా పెరుగుకుంటూ తగ్గుకుంటూ ఇట్లా ఉంటే గాన ఒకటే ఒక సింపుల్ లాజిక్ ఏమంటే అందులో 2-3 సిరీస్లు ఉంటేనే ఆ పాసిబిలిటీ ఉంటుంది, లేదా ప్లస్ మైనస్ చేసినా నా ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి అది అసలు ప్లస్ మైనస్ చేసినట్టు కూడా లేదు. సో అందుకోసమే మనం మిక్స్డ్ సిరీస్ కానీ ప్లస్ మైనస్ కానీ ఇవి 2 ఛాన్స్ ఉంటాయి. ఫస్ట్ మిక్స్డ్ సిరీస్ చూడండి, మిక్స్డ్ సిరీస్ అర్థం కాలేదా అప్పుడు ప్లస్ మైనస్కి వచ్చి చూడండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం. ద 6th టర్మ్ ఇన్ ద సిరీస్ ఈజ్, సిరీస్ వచ్చేసి మనకి ఏంది 3 4 10 33 136. ఆల్రెడీ 5 ఇచ్చిండు, మనకి నెక్స్ట్ది కనుక్కోమంటున్నాడు అంతే, వేరే ఏమి లేదు. ఓకే, ఇది ఒక్కసారి మీరు గమనించండి. 3 4 అయ్యేటందుకు ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి, +1 ఒకటి ఛాన్స్ ఉంది, ×3 ×1 +1 కూడా ఛాన్స్ ఉంది. బట్ 4 10 అయ్యేటందుకు ఛాన్స్ ఏముంది, 10 33. చూడండి 4కి అప్రాక్సిమేట్గా 2 టైమ్స్, 10కి 3 టైమ్స్, 33కి 4 టైమ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ×1 +1, 3 1s 3 +1 is 4. నెక్స్ట్ ఏమవుతుంది 4 2s 8 +2 10, 10 3s 30 +3 33. నెక్స్ట్ 33 × 4 +4 సాటిస్ఫై అవుతుందా, 33 4s 132 +4 136. సో ఇప్పుడు నాకు నెక్స్ట్ చేయాల్సింది ఏంది, ×5 + 5 136 5s 136 × 5. ఓకే చేయండి, నో ప్రాబ్లం. 0 3 8 ఓకే 500 + 180 680 అవుతుంది. ఇది 680 + 5 ఇట్ విల్ బికమ్ వాట్ 685. ఇప్పుడు ఇది ఏమవుతుంది 685 అవుతుంది మనకు ఆన్సర్. 685 వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, చాలా సింపుల్గా ఇచ్చినాడండి సిరీస్లో, 2-3 ఇచ్చినాడు, ఏది ఇచ్చినా అని చాలా సింపుల్గా ఉంది. మీరు పెద్దగా ఇబ్బంది పెట్టేలాగా ఏమీ లేవు అవి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సిరీస్ 2 3 5 7 8 11 11 15 17 19 17 23 20. దీంట్లో మనకి రాంగ్గా ఉన్నది ఏది అని అడుగుతున్నాడు, రాంగ్గా ఉన్నది ఏది అని అడుగుతున్నాడు. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి మీరు, ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ అనేది మిస్ అవుతుంది. ఆల్టర్నేట్గా ఉంది చూడండి. 2 + 3 ఏమవుతుంది 5, 5 + 3 ఏమవుతుంది 8, 8 + 3 ఏమవుతుంది 11. ఇది చూడండి 3 + 4 ఏమవుతుంది 7, 7 + 4 ఏమవుతుంది 11. నెక్స్ట్ నాకు ఇది ఎంత అవ్వాలి, సారీ ఇక్కడికే కదా, +4
15 ప్లస్ 4 19 ప్లస్ 4 23. అంతా సాటిస్ఫై అవుతుందా? ఈ కిందిది చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇది ఎంత ఉండాలి? +3 ఉండాలి. +3 ఉండాలి అంటే ఇక్కడ ఎంత ఉండాలి? ఇది 14 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 17 బదులు 14 ఉందనుకోండి. సిరీస్ కంటిన్యూటీ అవుతుందా కావట్లేదా చూడండి. 14 + 3 ఏమవుతుంది? 17. 17 + 3 ఏమవుతుంది? 20. అంటే ఇక్కడ 17 బదులు నాకు ఏముంటే పర్ఫెక్ట్గా ఉంటుండే? 17 బదులు 14 ఉండాలి. 17 బదులు 14 ఉండాలి. అంటే దీని మీనింగ్ ఏమవుతుంది? ఎన్నో టర్మ్ చూడండి, అది 1 2 3 4 5 6 7 8 9. అంటే ఇందులో 9th టర్మ్ రాంగ్గా ఉన్నది. 9th టర్మ్ రాంగ్గా ఉన్నది. సో ఆన్సర్ వచ్చేసి 9th టర్మ్. 9th టర్మ్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద 7th టర్మ్ ఇన్ ద సిరీస్. ఓకే, ఈ సిరీస్లో 7th టర్మ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. అసలు సిరీస్ ఏంది చూడండి, 2 3 6 15 42 అండ్ సో ఆన్. ఒక్కసారి చూడండి ఎన్నిది? 5. సో నువ్వు 6th అండ్ 7th కావాలి మనకి ఇక్కడ. కొంచెం జాగ్రత్త అండి. ఫ్లోలో మనం ఏం చేస్తామంటే ఇందులో మనకు తెలియకుండానే ఒక ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ 6 ఇచ్చేసినాడు అనుకొని మనం నెక్స్ట్ వచ్చేది ఆన్సర్ లాగా పెట్టేటందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త. మనకు అడిగింది అక్కడ 7th, బట్ ఇచ్చింది ఏంటంటే 5. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు ఇది చూడండి, 6 15 అవుతుంది, 15 42 అవుతుంది. చిన్న నెంబర్స్ చూస్తే చాలా అంబిగ్యూటీ ఉంటుందండి, చాలా కన్ఫ్యూజ్ అయ్యేటందుకు. ఎందుకంటే చాలా రకాలుగా 2 3 అయ్యేటందుకు ఉంటుంది అవకాశం. అట్లానే 3 6 అయ్యేటందుకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి. బట్ పెద్ద నెంబర్లోకి వచ్చేసరికి ఆ ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో అందుకోసం ఫస్ట్ పెద్ద నెంబర్స్ అబ్జర్వ్ చేద్దాం. 15 × 42. 15 42 అయ్యేటందుకు ఛాన్స్ ఏముంది? ఇంటూ 3 - 3నా ఉంది కదా అవకాశం. 15 3s are 43 45 45 - 3 వాట్ ఇట్ బికమ్స్ 42. ఓకే, అట్లనే 6 15 ఒకసారి చూద్దాం. అదే లాజిక్ కంటిన్యూ అవుతుందా? ఇంటూ 3 - 3. 6 3s ఎంత అండి? 18. 18 - 3 15 కంటిన్యూ అయింది. ఒకసారి ఈ చిన్న నెంబర్లకు కూడా ఇదే లాజిక్ అవుతుందా చూద్దాం. ఇంటూ 3 3 3s are 9 - 3 ఏమవుతుంది? మళ్ళీ నాకు 6 అవుతుంది. అవకాశం ఉంది. నెక్స్ట్ 2 3s are 6 - 3 3s అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇంటూ 3 - 3 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంటూ 3 - 3 అంటే ఏమవుతుంది? 42 × 3 ఏమవుతుంది? నాకు 126 అవుతుంది. 126 - 3 ఏమవుతుంది? 123. 123 మనకు ఆన్సరా? కాదు. లక్కీగా ఆప్షన్స్లో 123 ఇవ్వలేదు కాబట్టి తప్పు చేసేందుకు ఆస్కారం చాలా తక్కువ ఉంటుందండి. ఒకవేళ 123 కానీ ఆప్షన్స్లో ఇస్తే చాలామంది 123 పెట్టేవాళ్ళు. బట్ ఆప్షన్స్లో మనకు 123 లేదు ఈ కేసులో. సో నెక్స్ట్ ఏమవుతుంది? ఇంటూ 3 - 3 అంటే ఏమవుతుంది? 369 - 3 అంటే ఆన్సర్ ఏమవుతుంది నాకు ఇక్కడ? 366 అవుతుంది. 366 ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకే, మనకి ఇచ్చింది 5, బట్ మనకు అడిగింది 7th. ఫ్లోలో 6th మార్క్ చేసేందుకు చూడవాకండి. ఆప్షన్స్లో లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తారు. ఓకే, ఒక సిరీస్ ఉన్నది స్టూడెంట్స్. ఈ సిరీస్ ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ మనకి ఇవి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో అన్నిసార్లు రాయండి. BA BB BAA BA BA. ఫస్ట్ AB ABA BA BB BAA BA BA AB ABA BA BB BAA BA BA. క్విక్గా ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్నిసార్లు ఇది ఒకసారి ఇట్లా రాసుకోండి. కొంచెం టైం పడుతుంది, మా అయితే ఒక 10 seconds అడిషనల్గా, బట్ మనకి పర్ఫెక్ట్గా ఆన్సర్ అనేది తెలుస్తుంది ఎట్లాంటి డౌట్ లేకుండా. రైట్, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. యాక్చువల్గా దీంట్లో ఉన్న 4 ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ బ్లాంక్లో ఏముంది? నాకు B A A B. నెక్స్ట్ బ్లాంక్లో ఏమున్నది? నెక్స్ట్ ఆప్షన్స్లో A A B B. నెక్స్ట్ ఆప్షన్ ఏమున్నది? A B B A. నెక్స్ట్ ఆప్షన్ ఏమున్నది? B B A A. ఇట్లా 4 ఆప్షన్లు ఉన్నాయి. ఓకే రైట్, ఫస్ట్ చూద్దాం. A B B A B A A B A B B A B A A B A B B A. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. A B B A B A A B A B B A B A A B A B B A. ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుందా? ఎస్. సో ఇదే నాకు ఆన్సర్. కాకపోతే ఒకసారి మిగతా 3 కూడా చూద్దాం అవి ఎందుకు తప్పు. AB AAB
ఏఏబిఏ బీబీబీబీ 4 బీలు వచ్చినాయి. అసలు ఇక్కడ ఎక్కడైనా 4 బీలు వచ్చినాయండి కంటిన్యూస్గా? అంటే అసలు ఈ సిరీస్ ఫాలో అవుతుందా? ఎందుకంటే ఎక్కడ కూడా నీకు 4 బీలు రాలేదు ఇందులో. పోనీ 4 ఏలు వచ్చేసి 4 బీలు వచ్చినాయి అంటే ఓకే, ఏదో ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. బట్ అసలు ఛాన్స్ ఉందా మనకి ఇక్కడ? సో అసలు ఇది ఆన్సర్ అయ్యేటందుకు స్కోపే ఉండదు. ఇది కూడా చూడండి, దీనికి కూడా 4 బీలు వచ్చినాయి. ఎక్కడన్నా ఇంకా 4 బీలు వచ్చినాయండి ఇందులో? ఏబిఏ ఏబిబిఏ కనీసం 3 బీలు వచ్చిన తర్వాతకి 4 బీలు వచ్చినాయని ఓకే, బీలు ఏమన్నా పెరుగుతున్నాయేమో అనుకోవచ్చు. ఉన్నాయే 2 బీలు మ్యాక్సిమం దాని తర్వాతకి. సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూద్దాం చూడండి, ఏబిబిఏ, నెక్స్ట్ బిఏబిబి, ఏబిబిఏ, బిఏఏబి. ఒకవేళ మళ్ళీ బిఏబిబి కానీ ఇక్కడ వచ్చి ఉంటే ఛాన్స్ ఉండేది. ఏది? ఏబిబిఏ, బిఏబిబి, ఏబిబిఏ. ఓకే సార్, ఇది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎట్లుండాలి? బిఏబిబి ఉండాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది? బిఏఏబి, ఆ తర్వాతకి ఏఏబిఏ. సో ఇది కూడా పోయినది. సో ఉన్నది ఒకటే ఒక ఛాన్స్ ఏమున్నది? 2 సిరీస్లు ఉన్నాయండి దీంట్లో, ఏబిబిఏ, బిఏఏబి, ఏబిబిఏ, బిఏఏబి, ఏబిబిఏ. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 వచ్చేసి నాకు పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా చూడండి, కొంతమంది ఏం చెప్తారంటే దాన్ని డివైడ్ చేసి ఒకదానిపైన ఒకటి రాసి ఇట్లా ట్రై చేయమంటారు. బట్ అది చాలా ఆలోచించాలి, టైం వేస్ట్ అవుతుంది. అదే దానికో ఇచ్చిన క్వశ్చన్ని 4 సార్లు రాయండి. ఎట్లాగో మనకు ఉండేవే 4 ఆప్షన్స్, అవి 4 పెట్టండి, ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఈజీగా అర్థమైపోతుంది ఆన్సర్ ఏంటో. నెక్స్ట్, ఇఫ్ Z2C ఈజ్ కామా, ఓకే సిరీస్ ఇచ్చినట్టు చూడండి మనకి. ఏమిచ్చినాడు? Z2C, W4F, T7I, Q12L. నెక్స్ట్ ఏమొస్తున్నది అని అంటున్నాడు. ఒక్కసారి మీరు ఇది అబ్జర్వ్ చేయండి. W అంటే ఎంత అండి? 26. Z అంటే 26, W అంటే 23, T అంటే 20, Q అంటే 17. ఏమవుతుంది చూడండి, -3, -3, -3. నెక్స్ట్ -3 అంటే నాకు ఇక్కడ ఏం రావాలి? 14 రావాలి. నెక్స్ట్ 2 నుంచి 4, 4 నుంచి 7, +2 +3, 7 నుంచి +12 +5. ఇవేంటండి? ప్రైమ్ నెంబర్సా? +2 +3 +5. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంది నాకు? +7 అంటే నాకు ఇక్కడ నెంబర్ ఏం రావాలి? 19 రావాలి. 14 అంటే ఏంది? N. ఓకే, అది కూడా అయిపోయినది. నెక్స్ట్ C అంటే ఎన్నో ఆల్ఫాబెట్ మనకి? C అంటే 3rd ఆల్ఫాబెట్, F అంటే 6 +3, I అంటే 9th ఆల్ఫాబెట్ +3, L అంటే 12th ఆల్ఫాబెట్ +3. అంటే నెక్స్ట్ +3 చేస్తే నాకు ఎంత రావాలి ఇక్కడ? 15. 15th ఆల్ఫాబెట్ ఏందండి? O. 15th ఆల్ఫాబెట్ ఏమవుతుంది? O. సో N19O వచ్చేసి నాకు ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి నాకు ఇక్కడ ఆప్షన్ 2. ఇది 0 కాదండి, O. కొంచెం టైపింగ్ మిస్టేక్, 0 లాగా పడింది, బట్ దట్ ఈస్ O. సో N19O వచ్చేసి మనకి ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ద వర్డ్ వాల్యూమ్ అనేదాన్ని, ఒక కోడ్ భాషలో వాల్యూమ్ అనేదాన్ని ఎట్లా కోడ్ చేయబడింది? ఇలాగ కోడ్ చేయబడింది. సో వాల్యూమ్, ఎప్పుడైనా మీరు కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఒకదానిపైన ఒకటి రాసుకోండి. సో త్వరగా మీకు ఐడియా వచ్చేటందుకు ఆస్కారం ఉంటుంది. సో మనకి ఇంకోటి ఏమి ఇచ్చినాడు? WRQBVP. ఇట్లా చూస్తే అర్థం కాదు, మనం ప్లేస్ వాల్యూస్ రాద్దాం. V అనేది ఎన్నో ఆల్ఫాబెట్? 22nd, O అనేది 15, L అనేది 12, U అనేది 21, M అనేది 13, E అనేది 5th. అంతేనా? నెక్స్ట్ W అనేది 23, R అనేది 18, Q అనేది 17, B అనేది 2nd, V అనేది 22, P అనేది 16. అంతే కదండి. సో ఇక్కడ నాకు ఏమైంది? +1 అయింది. ఓకే, నెక్స్ట్ ఏమైంది? +3 అయింది. నెక్స్ట్ +5 అయింది. చూడండి, +1 +3 +5. నెక్స్ట్ ఏం కావాలి? ఇదే సిరీస్లో +7 కావాలి. 21 + 7 ఎంత అవుతుందండి? 28. 28th ఆల్ఫాబెట్ మళ్ళీ బీనే కదా. 28th ఆల్ఫాబెట్ మీరు చూస్తే సర్కిల్లో ఏం చేస్తారు? మళ్ళీ బీనే అవుతుంది. నెక్స్ట్ +9. ఓకే, నెక్స్ట్ +11. అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తూ వెళ్ళిపోతున్నాడు. మనకి దేనికి కోడ్ అడిగినాడండి? ఏరియాస్ అనే వర్డ్ కోడ్ ఏమవుతుంది అని అన్నాడు. ఒకసారి చూడండి, AREAS. సో 1, 18, 5, 1, 19 వచ్చేసి వాళ్ళ కోడ్స్. సో +1 చేస్తే నాకు ఇదేమవుతుంది? 2 అవుతుంది. +3 చేస్తే నాకు ఇదేమవుతుంది? 21 అవుతుంది. +5 చేస్తే నాకు ఇదేమవుతుంది? 10 అవుతుంది. +7 చేస్తే నాకు ఇదేమవుతుంది? 8 అవుతుంది. +9 చేస్తే 19 + 9 ఎంత అండి? 19 + 9 28. 28 అంటే ఆల్ఫాబెట్ మళ్ళీ ఏమవుతుంది? నాకు 2 అవుతుంది. అంతే కదా. 28th ఆల్ఫాబెట్ మళ్ళీ 2నే కదా.
సో సెకండ్ ఆల్ఫాబెట్ నాకు ఏందండి బి, 21st యు, 10th జే, 8th హెచ్, సెకండ్ బి, బియుజేహెచ్బి అనేది నాకు ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ద వర్డ్ బిల్డింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ సంథింగ్ లైక్ దిస్ దెన్ ఓకే, ఒక్కసారి చూడండి బిల్డింగ్ ఎట్లా కోడ్ చేసినారంట, డిఐఎన్జి బిల్డింగ్ అనే దాన్ని ఎలా కోడ్ చేసినారు వాళ్ళు, UBLIIDGN. ఒక్కసారి మీరు ఇది చూడండి, ఇదేమో వర్డ్, ఇదేమో కోడ్. కోడ్లో సేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేవా? సేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ వర్డ్లో ఎట్లాంటిది ఏం జరగలేదు, ఇంటర్నల్ షఫ్లింగ్ అంటే వాళ్ళు మధ్యలోనే ఏదో మూమెంట్ చేసినారు అని అర్థం. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, బియూని ఏం రాసినారు, యూబీ లాగా రాసినాడు, ఐఎల్ని ఏమని రాసినారు, ఎల్ఐ లాగా రాసినారు, డిఐని ఎలా రాసినారు, ఐడి లాగా రాసినారు, ఎన్జిని ఎలా రాసినారు, జిఎన్. అంటే ఏం లేదు, జస్ట్ రివర్స్ చేసినాడు, రెండింటిని పేర్లాగా పెట్టుకొని. నెక్స్ట్ వాడు ఏమంటున్నాడు మనకి, ఈ వర్డ్ కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒక్కసారి చూడండి, సారీ ఇదేంది కోడ్, ఈజ్ ద కోడ్ ఫర్, ఇది దేని యొక్క కోడ్ అని అడుగుతున్నాడు. అంటే నీకు కోడ్ ఇచ్చిండు, అదేంటిదో అదేంటో చెప్పమంటున్నాడు. సో ఇచ్చిన కోడ్ ఏంది, EMETARLI. సో ఆన్సర్ ఏమవుతుంది, METERAIL. కొంచెం జాగ్రత్త అండి, చాలామంది ఫ్లోలో ఏం చేస్తారంటే మెటీరియల్ని మార్చేసేలాగా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆప్షన్ చూడండి, మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇదైనా చేసేటందుకు ఛాన్స్ ఉంటుంది, ఇదేనా RIAL అనేది వచ్చా. బట్ మనకు అక్కడ జాగ్రత్తగా చూస్తే మనకి ఏమొచ్చిందండి యాక్చువల్గా RAIL. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఫ్లోలో మాత్రం తప్పు పెట్టవాకండి. ఈ రెండింటికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సరే ఫస్ట్ కాసేపు మెటీరియల్ వెళ్ళిపోయినా దీని అయినా మీరు మార్క్ చేసేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే రైట్, ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ వాటర్ అనే దాన్ని ఎలా కోడ్ చేసినారు, 68 లాగా కోడ్ చేసినారు. ఓకే, అండ్ టీ అనే దాన్ని ఎలా కోడ్ చేసినారండి, టీ ఈజ్ కోడెడ్ యాజ్ 55. దెన్ వాట్ ఈజ్ అ కోడ్ ఫర్ లిక్విడ్ యొక్క కోడ్ ఎంత అంటుంది. సో మనం జనరల్గా ఏం చేస్తామండి, ఎప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్ రాగానే ఫస్ట్ వాళ్ళ ప్లేస్ వాల్యూస్ రాస్తాం. అంటే ఇదేమవుతుంది 23, ఏ వచ్చేసి ఫస్ట్, టీ వచ్చేసి 20, ఈ వచ్చేసి 5, ఆర్ వచ్చేసి 18. వీటిని యాడ్ చేస్తామా మనం, ఇక్కడ యాడ్ చేయండి ఎంత అవుతుంది, 23 + 1 24, 44, 40, 49, 67 అవుతుంది. బట్ నాకు ఇక్కడ ఇచ్చింది ఎంత 68. కాసేపు అనుకుందాం, +1 చేసిండు అనుకుందాం కాసేపు. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది 67 సమ్, బట్ +1 చేసిండు అని అనుకుందాం కాసేపు. సో టీ ఏంది 20, ఈ ఏంది 5, ఏ ఏంది 1, 20 + 5 ఎంత 25, 25 + 1 ఎంత 26. ఇక్కడ కూడా +1 కదా చేయాల్సింది, +1 చేసి ఇక్కడ ఎంత రావాలి నీకు 27 రావాలి. బట్ నీకు ఇక్కడ ఎంత ఇచ్చిండు 55. అంటే ఈ లాజిక్ వర్క్ అవ్వట్లేదు కదా. ఇంకేం లాజిక్ చూద్దాం, ఒకవేళ డబుల్ చేసినాడంటే ఇక్కడ చాలా రావాలి, అది రావట్లేదు, ఇది కూడా వర్కౌట్ అవ్వట్లేదు, డబుల్ లాజిక్ కూడా మనకి. సో ఇమ్మీడియట్గా మీరు ఒక్కసారి చూడండి రివర్స్ ఆర్డర్లో ఇప్పటివరకు మీరు ఈ రాసిన అన్ని ప్లేస్ వాల్యూస్ ఎట్లున్నాయి, స్టార్టింగ్ నుంచి ఉన్నాయి కదా. W అనేది లెఫ్ట్ సైడ్ నుంచి నీకు 23rd, రైట్ సైడ్ నుంచి ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ లాజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అవుతుందా కావట్లేదా టీలో చూద్దామండి. ఎందుకంటే టీలో 3 లెటర్సే ఉన్నాయి కదా, ఈజీగా చెప్పొచ్చు మనం. టీ లెఫ్ట్ సైడ్ నుంచి 20, రైట్ సైడ్ నుంచి కావాలంటే ఏం చేస్తావు నువ్వు 27లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తావు. 27 - 20, అప్పుడు ఇది ఎంత అవుతుందండి, రైట్ సైడ్ నుంచి 7th ఆల్ఫాబెట్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో ఆల్ఫాబెట్ 5th, రైట్ సైడ్ నుంచి కావాలంటే నువ్వేం చేస్తావు 27 - 5, అంటే ఈ ఎన్నో ఆల్ఫాబెట్ నాకు 22nd ఆల్ఫాబెట్. ఏ ఫస్ట్ నుంచి లెఫ్ట్ నుంచి ఎట్లా ఫస్ట్ ర్యాంక్, రైట్ సైడ్ నుంచి చూస్తే మీకు ఎంత ఉంటుంది 27 - 1 చేసినా 26 వస్తుంది, లేకపోతే జనరల్గా అయినా చెప్పొచ్చు మనం, అది ఎట్లాగో లాస్ట్గా అయిపోతుంది కాబట్టి 26. ఒకసారి చూడండి 22 + 7 29, 29 + 26 55. వర్క్ అవుతుందా? ఎస్. ఒక్కసారి అదే లాజిక్ ఇందులో వర్క్ అవుతుందా కావట్లేదో చూద్దాం. W లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నోదండి 23rd, రైట్ సైడ్ నుంచి చూడాలంటే 27 - 23, అప్పుడు ఇది నాకు ఎన్నో ఆల్ఫాబెట్ అవుతుంది 4. ఏ ఎన్నో ఆల్ఫాబెట్ అండి 26. టీ లెఫ్ట్ సైడ్ నుంచి 20, రైట్ సైడ్ నుంచి 27 - 20, సో ఇదేమవుతుంది నాకు అప్పుడు 7th ఆల్ఫాబెట్ అవుతుంది. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి 5, రైట్ సైడ్ నుంచి 22nd,
ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి 18th 27 - 18 ఎంత అవుతుందండి 9. ఒకసారి చూద్దాం. 4 + 26 30, 30 + 7 37, 37 + 22 ఎంత అవుతుంది 59, 59 + 9 68. సాటిస్ఫై అవుతున్నాయా రెండు? ఎస్. అంటే ఏంటంటే నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి రాయకూడదు, రైట్ సైడ్ నుంచి రాయాలని అర్థం. సో ఇప్పుడు మనకి దేనికి కోడ్ అడిగినాడు వాడు ఫైనల్గా? లిక్విడ్కి కోడ్ అడిగిండు. ఓకే, లిక్విడ్కి కోడ్ అడిగిండు. ఎల్ ఏమవుతుంది మనకి రివర్స్లో చూస్తే? ఎల్ వచ్చేసి నాకు 12 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుంచి ఎంత అవుతుందండి నాకు 15 అవుతుంది. ఐ వచ్చేసి నాకు 18 అవుతుంది. క్యూ వచ్చేసి ఎంత అవుతుందండి నాకు 10th అవుతుంది. యూ వచ్చేసి నాకు 6th అవుతుంది. ఐ వచ్చేసి 18th అవుతుంది. డి వచ్చేసి నాకు రైట్ సైడ్ నుంచి ఎంత అవుతుంది 23 అవుతుంది. అవునా? సో ఇప్పుడు ఇది యాడ్ చేయండి. ఈ రెండు యాడ్ చేస్తే నాకు ఎంత 33 + 10 43, 43 + 6 ఎంత అవుతుందండి నాకు 49, 49 + 18 ఎంత అవుతుంది 49 + 18 67, 67 + 23 ఎంత అవుతుంది నాకు 90 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 90. సో ఆన్సర్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 90 అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఏ మ్యాన్ ట్రావెల్స్, ఇది వచ్చేసి డైరెక్షన్స్ పైన క్వశ్చన్ అడిగినారు. చాలా సింపుల్, మీరు జస్ట్ ఆ పాత్ని ట్రాక్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఏ మ్యాన్ ట్రావెల్స్ 2 kilometers ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్. మనకు తెలుసు డైరెక్షన్స్ ఎట్లుంటాయండి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్, ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఓకేనా? రైట్, ఇట్లా ఉంటుంది మనకి. ఇందులో చూడండి, ఏ మ్యాన్ ట్రావెల్స్ 2 kilometers ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్. నార్త్ అంటే ఏంది, పైకి వెళ్తున్నాడు. ఓకే, తను 2 kilometers వెళ్తున్నాడు నార్త్లో. ఫైన్. తర్వాతకి దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్. ఇట్లా పైకి వెళ్ళే అతను లెఫ్ట్ టర్న్ అంటే ఎటు వెళ్తాడండి, ఇలా వస్తాడు. దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ ట్రావెల్స్ 2 kilometers. ఇట్లా లెఫ్ట్ టర్న్ తీసుకొని మళ్ళీ ఎంత ట్రావెల్ చేసినాడు తను 2 kilometers ట్రావెల్ చేసినాడు. ఓకే, ఆఫ్టర్ దట్ అగైన్ టర్న్స్ లెఫ్ట్ అండ్ ట్రావెల్స్ 4 kilometers. లెఫ్ట్ అంటే ఎటు అవుతుంది, మళ్ళీ కిందికి అవుతుంది. ఎంత ట్రావెల్ చేస్తున్నాడంటే తను 4 kilometers ట్రావెల్ చేస్తున్నాడంట. చూడండి, ఫస్ట్ 2 ఇది ఎంత 4. ఖచ్చితంగా ఈ లైన్ అనేది ఈ 2 కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. 4 kilometers వెళ్తున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, లేటర్ ఈ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ ట్రావెల్స్ 4 kilometers. ఇట్లా వచ్చేవాడు లెఫ్ట్ టర్న్ అంటే మళ్ళీ ఎటు వెళ్తున్నాడు, ఇట్లా వెళ్తున్నాడు. అండ్ ఎంత ట్రావెల్ చేస్తున్నాడు తను 4 kilometers ట్రావెల్ చేస్తున్నాడు. ఈ పొజిషన్కి వచ్చినాడు. ఒక్కసారి మీరు ఇది చూడండి, ఇది 2 ఇది 4 కాబట్టి ఖచ్చితంగా అది పాస్ అయిపోయి ఉండాలి. 4 ఇది 2 అప్రాక్సిమేటెడ్ కానీ ఇక్కడ మాత్రం డ్రా చేయకండి. ఇది 2 నెక్స్ట్ 4 కాబట్టి ఈ లైన్ని పాస్ అయిపోవాలి. సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ద డెస్టినేషన్ ఫ్రమ్ ఈ స్టార్టింగ్ పాయింట్ ఈస్. ఇది వచ్చేసి డెస్టినేషన్, ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. ఈ డెస్టినేషన్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఏ డైరెక్షన్లో ఉంది అంటున్నాడు. సో నువ్వు అప్పుడు ఏం చేస్తావు, స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక ప్లస్ పెట్టుకుంటావు. ఏది, ఈ ప్లస్. రైట్, ఇప్పుడు ఈ రీజియన్ అంతా దేని కింద వస్తుందండి, ఇది వచ్చేసి సౌత్, ఇది వచ్చేసి ఈస్ట్. ఈ రీజియన్ మొత్తం దేని కింద పడిపోతుంది మనకి, సౌత్ ఈస్ట్ కిందకి వచ్చేస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది నాకు ఇక్కడ సౌత్ ఈస్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. సౌత్ ఈస్ట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూద్దాం. సిమిలర్గా ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్ ఫేసింగ్ ఈస్ట్. ఇంతకుముందుగా చూసినాం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. తను ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఈ డైరెక్షన్ని ఫేస్ చేసుకున్నాను. ఈ టర్న్స్ 30 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫస్ట్ అండ్ టర్న్స్ 120 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లేటర్ ఈ టర్న్స్ 350. సో ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్లో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే మొత్తం యాంటీ క్లాక్ వైజ్ ఎన్ని, మొత్తం క్లాక్ వైజ్ ఎన్ని, అవిటిని యాడ్ చేయాలి ఫస్ట్. సో ఈ టర్న్స్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఎంత టర్న్ చేస్తున్నాడు 30 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, దెన్ టర్న్స్ 120 degrees ఇన్ క్లాక్ వైజ్. ఓకే, లేటర్ ఈ టర్న్స్ 315 degrees ఇన్ యాంటీ క్లాక్ వైజ్. దెన్ ఇన్ ద డైరెక్షన్ ఈజ్ ఫేసింగ్ నౌ. ఏ డైరెక్షన్ని తను ఫేస్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్ మనకి ఇప్పుడు. ఇది చూడండి, 30 + 315 మొత్తం యాంటీ క్లాక్ వైజ్ ఎంత టర్న్ అయినాడు తను 345. మొత్తం క్లాక్ వైజ్ ఎంత టర్న్ అయినాడు 120. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి, 345 - 120 215. ఏది పెద్దది ఇందులో, యాంటీ క్లాక్ వైజ్ ఎక్కువ కదా. అంటే టోటల్గా తను ఎఫెక్టివ్గా ఎంత టర్న్ అయినట్టు 215 degrees యాంటీ క్లాక్ వైజ్ టర్న్ అయినట్టు. ఒక పర్సన్ ఇట్లా ఉన్నాడు, తను 215 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎట్లా టర్న్ అవుతున్నాడు, ఇట్లా టర్న్ అయితే ఎంత, ఇక్కడ నుంచి ఒకవేళ ఈ పొజిషన్కి వస్తే ఎంత ట్రావెల్ చేసినట్టు అండి 180 కదా. ఒకవేళ ఈ పొజిషన్కి వస్తే ఎంత ట్రావెల్ చేసినట్టు 270. బట్ మనకి ఇక్కడ తను ట్రావెల్ చేయాల్సింది ఎంత 215. అంటే తను ఈ రెండింటి మధ్యలో వస్తున్నాడే కదా మీనింగ్.
ఈ రెండింటి మధ్యలో కదా. ఇప్పుడు తను ఏ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నాడు అంటున్నాడు. ఇది వచ్చేసి సౌత్, ఇది వచ్చేసి వెస్ట్. ఇది అంతా ఏ దాని కింద పడిపోతుందండి? సౌత్ వెస్ట్. అంటే తను ఇప్పుడు ఏ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నాడు? సౌత్ వెస్ట్ డైరెక్షన్ని ఫేస్ చేస్తున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఏం లేదండి, ఇట్లా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వస్తే క్లాక్ వైజ్ అన్న ఒక దగ్గర రాసుకోండి, యాంటీ క్లాక్ వైజ్ అన్న ఒక దగ్గర రాసుకోండి. ఓకేనా? సో ఫైనల్గా ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తీసుకోండి అండ్ ఏదైతే వాల్యూ ఎక్కువ ఉంటుందో అటు ఫైనల్గా తను ఉన్నట్టు మీనింగ్. సో ఇక్కడ సమ్ చేస్తే మనకి ఏమవుతుంది? 215 అయిపోతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ? సౌత్ వెస్ట్ అవుతుంది. సౌత్ వెస్ట్ అవుతుంది. లేదా సార్ నేను అట్లా కాదు సార్ ట్రాకింగ్ చేస్తాను, మీరు ట్రాకింగ్ చేసినా హ్యాపీ అండి. ఫస్ట్ తను ఎట్లా ఫేస్ చేసినాడు? ఈస్ట్కి ఫేస్ చేసినాడు. అక్కడి నుంచి 30 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఎక్కడికి వెళ్తాడు? ఈ పొజిషన్కి వస్తాడు. ఇదేంది? ఫస్ట్ ఇక్కడికి వస్తాడు 30 degreesకి. నెక్స్ట్ అక్కడి నుంచి 120 degrees ఇన్ క్లాక్ వైజ్ అంటే కిందికి కదా. ఫస్ట్ ఇట్లా వెళ్ళినాడు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 30 వస్తే ఇక్కడికి వస్తాడు. 120 అంటే ఎక్కడికి వస్తాడు? తను ఇక్కడికి వస్తాడు 120 అంటే. అంతేనా? 120 అంటే నెక్స్ట్ 315 యాంటీ క్లాక్ వైజ్. 315 యాంటీ క్లాక్ వైజ్ అంటే చూడండి, ఇది 90, ఇది 180, ఇది 270. 270 ఇది 360 కదా. ఈ రెండింటి మధ్యలోనే కదా తను వచ్చేది. అట్లా చూసుకున్నాను మీరు ఆన్సర్ రాయొచ్చు. ఫైనల్గా థర్డ్ పొజిషన్ ఇదని. ఇది సెకండ్ పొజిషన్ అవుతుంది అప్పుడు తనకి. ఇది వచ్చేసి థర్డ్ వచ్చేసి ఎటు ఫేస్ చేస్తున్నాడు? సౌత్ వెస్ట్కి ఫేస్ చేస్తున్నాడు. బట్ ఇదేంటంటే ఈ డయాగ్రామ్ ఇదంతా తలకాయ నొప్పి ఉంటుంది. అట్లా కాకుండా డైరెక్ట్గా మీరు సింపుల్గా యాంటీ క్లాక్ వైజ్ సమ్ చేసేసి వాటి మధ్య డిఫరెన్స్ అండ్ ఫైనల్గా ఆన్సర్ రాసేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. రైట్. నెక్స్ట్ వన్. ఏ బాయ్ మూవ్డ్ 1 kilometer టువార్డ్స్ వెస్ట్ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ పొజిషన్. అంటే ఒక అబ్బాయి వెస్ట్కి ఎంత దూరం వెళ్ళినాడండి? 1 kilometer వెళ్ళిండు. ఓకేనా? హీ వెంట్ 1 kilometer. నెక్స్ట్ దెన్ హీ టుక్ ఏ రైట్ టర్న్. ఇట్లా వెళ్ళేవానికి రైట్ టర్న్ అంటే ఏమవుతుందండి? పైకి కదా తను వెళ్ళేది. ఓకే. అండ్ మూవ్డ్ 2 kilometers. ఈ పైకి ఎంత వెళ్ళినాడంట? తను 2 kilometers వెళ్ళిండంట. ఈ పైకి ఎంత వెళ్ళిండు? 2 kilometers వెళ్ళిండు. లేటర్ ఈ టర్న్డ్ లెఫ్ట్ అండ్ మూవ్డ్ 3 kilometers. ఇట్లా పైకి వెళ్ళేవానికి లెఫ్ట్ అంటే ఇది ఎంత డిస్టెన్స్ వెళ్ళినాడు? ఇట్లా వెళ్ళి 3 kilometers వెళ్ళినాడంట. నెక్స్ట్ ఫర్దర్ ఈ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ మూవ్డ్ 5 kilometers. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకొని తను ఎంత వెళ్ళినాడు? 5 kilometers వెళ్ళినాడు. ఓకే. టు రీచ్ ఏ పాయింట్ పి. ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ ఏంటండి? పి. ఓకే. ఇఫ్ దేర్ ఈజ్ ఎ స్ట్రైట్ పాత్ ఫ్రమ్ ద పాయింట్ పి టు ఈ స్టార్టింగ్ పాయింట్. అంటే ఒక స్ట్రైట్ పాత్ ఉందంట. ఎక్కడి నుంచి? పాయింట్ పి నుంచి తను స్టార్టింగ్ పాయింట్కి ఒక స్ట్రైట్ పాత్ ఉందంట. దెన్ ద డిస్టెన్స్ హీ హ్యాస్ టు స్టిల్ మూవ్ ఆన్ దట్ స్ట్రైట్ పాత్ టు రీచ్ ద స్టార్టింగ్ పాయింట్. ఒకవేళ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే తను ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఈ స్టార్టింగ్ పాయింట్కి పీకి మధ్య ఉన్న డిస్టెన్స్ అడుగుతున్నాడు మనకి ఇక్కడ. ఒకసారి చూడండి ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం ఆ డిస్టెన్స్ని. ఒకవేళ నేను కానీ ట్రయాంగిల్ ఇట్లా కానీ ఫినిష్ చేసుకోగలిగితే, ఇది చూడండి, ఇది మొత్తం 5. 5లో మీరు అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా. ఈ 2 వెళ్ళిపోతే ఇది ఎంత ఉంటుందండి? 3. అంటే సేమ్ ఇదే 3 ఇక్కడ కూడా ఉంటుంది కదా. రైట్. నెక్స్ట్ ఇది చూడండి, ఇనిషియల్గా తను ఎంత వచ్చిండు? 1. తర్వాత ఎంత వచ్చిండు? 3. అంటే ఇది మొత్తంగా కిందిది మొత్తం నాకు ఏమవుతుంది? 4 kilometers అవుతుందా? 4 kilometers అవుతుందా? సో ఇక్కడ మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనం ఏం రాయొచ్చు? పైథాగరస్ థీరం అంటే ఈ డిస్టెన్స్ సమ్ ఎక్స్ అనుకోండి. అప్పుడు ఏం రాయొచ్చు? x² = 4² + 3² అని రాయొచ్చు. అంతేనా కాదా? సో అప్పుడు నాకు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి? √25. అంటే ఏమవుతుంది? అది నాకు 5 kilometers అవుతుంది. అంటే తను స్ట్రైట్గా వెళ్ళాలంటే ఎంత వెళ్ళాలి? 5 kilometers వెళ్ళాలి. తను స్ట్రైట్గా వెళ్ళాలంటే ఎంత వెళ్ళాలి? 5 kilometers వెళ్ళాలి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించి ఒక 2 questions అడగడం జరిగింది మనకి. 2-3 అడిగినారు, చూద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఏ అనేవాళ్ళు బి యొక్క ఫాదర్ అంటున్నాడు. ఓకే. నెక్స్ట్ సి ఈజ్ ద మదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద మదర్ ఆఫ్ డి. ఓకే. అండ్ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. ఓకే. బి అనేవాళ్ళు సికి ఏమవుతారంట? బ్రదర్ అవుతారంట. సో అప్పుడు నాకు ఇదేమవుతుంది? B+ అవుతాడు, మేల్ అవుతాడు, ఎందుకంటే బ్రదర్ కాబట్టి. సి ఇక్కడికి వచ్చేస్తాడు అండ్ డి ఇక్కడికి వస్తాడు. ఏం లేదు, ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాను అంతే. సో ఇది ఇంకా నాకు అవసరం లేదు. ఓకే. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. దెన్ ఏ ఈజ్ రిలేటెడ్ టు డిఎస్. అప్పుడు ఏ డీకి ఏమవుతారు? ఇప్పుడు చూడండి, బి అండ్ సి బ్రదర్ అండ్ సిస్టర్ అయితే, ఏ బి వాళ్ళ నాన్న ఏ అయితే సి వాళ్ళ నాన్న కూడా ఏనే కదా. అప్పుడు డీకి ఏ ఏమవుతాడు? డీకి ఏ ఏమవుతాడు? తాతయ్య అవుతాడు, తాత అవుతాడు. సో ఒకవేళ ఇంగ్లీష్లో చూస్తే మనం ఏమవుతారు? ఏ డీకి ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ? గ్రాండ్ ఫాదర్. ఆన్సర్ విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్. ఏ విల్ బికమ్ గ్రాండ్ ఫాదర్ టు డి.
తాత అనేది ఆన్సర్ అవుతుంది మనకి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్, ఇఫ్ ఏ ప్లస్ బి, ఇది ఏంటంటే కోడెడ్ బ్లడ్ రిలేషన్స్, ఇది డివిజన్ అండి. ఏ డివైడెడ్ బై బి మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. సో దీని ప్రకారం ఈ రిలేషన్ యొక్క మీనింగ్ ఏంది అని అంటున్నాను. ఫస్ట్ పి ప్లస్ క్యూ, ప్లస్ అంటే ఏంటండి హస్బెండ్, పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ, పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ అంటే క్యూ ఫీమేల్, పి అనేది మేల్ అయిపోతుంది. నెక్స్ట్ క్యూ డివైడెడ్ బై ఆర్ మీన్స్ క్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఆర్, క్యూ అనేవాళ్ళు ఆర్ యొక్క డాటర్, క్యూ అనేవాళ్ళు ఆర్ యొక్క డాటర్. నెక్స్ట్ ఆర్ మైనస్ ఎస్, ఆర్ మైనస్ ఎస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్ అంటే ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్, ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్. ఓకే, నెక్స్ట్ ఎస్ ఇంటూ టీ, ఇంటూ అంటే ఏమవుతుంది, ఎస్ ఈజ్ ద సన్ ఆఫ్ టీ, ఎస్ ఈజ్ ద సన్ ఆఫ్ టీ, అదే కదా మీనింగ్ వస్తుంది, ఏ ఈజ్ ద సన్ ఆఫ్ టీ. ఓకే, కొంచెం జాగ్రత్త అండి ఇందులో. ఓకే, క్లారిటీ కోసం కొంచెం కిందికి డ్రా చేస్తున్నాను. ఇంటూ క్యూ మైనస్ ఇక్కడి నుంచి ఆర్, ఎస్ ఈజ్ ద సన్ ఆఫ్ టీ, ఇది ఆర్డర్, ఇది ఫైనల్గా మనకు వచ్చింది. ఆర్ అండ్ ఎస్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్స్, క్యూ వాళ్ళ పేరెంట్స్ ఆర్ అండ్ ఎస్, ఆర్ వాళ్ళ హస్బెండ్ పి, ఇది వచ్చింది మనకు ఫైనల్గా. నౌ ఇందులో ఏది కరెక్ట్ అంటున్నాడు, లీడ్స్ టు రిలేషన్. పి ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్, పి అనే వాళ్ళు ఆర్కి సన్నా కాదు, ఏమవుతారు సన్ ఇన్ లా అవుతాడు. క్యూకి మదర్ ఆర్ కానీ పీకి మదర్ కాదు, ఎందుకంటే పి అండ్ క్యూ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్, సో ఫస్ట్ది కాదు. క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ టీ, అంతే కదా, క్యూ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఫాదర్ ఆర్ మదర్ అంటే క్యూ అనేవాళ్ళు గ్రాండ్ డాటర్ ఆఫ్ టీ, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ, ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ ఈజ్ ద డాటర్ ఆఫ్ టీ, నో, ఆర్ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ టీ, కోడలు అవుతుంది, ఆర్ టీకి కోడలు అవుతుంది. ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి, నో, ఎస్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ పి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 2 ఒకటే అవుతుంది, అదే ఆన్సర్. నెక్స్ట్, ఏ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ 6 మెంబర్స్ ఏబిసిడిఈఎఫ్. ఓకే, ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారంట, ఏబిసిడిఈఎఫ్. ఓకే, 6 మెంబర్స్ ఉన్నారు. దేర్ ఆర్ 2 మ్యారీడ్ కపుల్స్ ఇన్ దెమ్. ఓకే, ఇద్దరు మ్యారీడ్ కపుల్స్ ఉన్నారంట. డి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ. ఓకే, డి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, ఏ యొక్క కొడుకు డి. నెక్స్ట్ బి ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఈ. ఓకే, బి ఈజ్ ద గ్రాండ్ అంటే ఈ ఉన్నారు, మధ్యలో ఒక జనరేషన్ ఉంటుంది, ఆ తర్వాత గ్రాండ్ డాటర్ ఎవరు ఉంటారు, బి. ఓకే, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి, ఏ యొక్క కొడుకు డి కదా, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి అంటే ఏ ఏమవుతారు, మదర్ ఆఫ్ డి, ఏ ఈజ్ మదర్ ఆఫ్ డి. ఓకే, గుడ్, సూపర్. డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, డి అనేవాళ్ళు ఎవరికి బ్రదర్, బికి బ్రదర్. ఓకే, ఇప్పుడు ఇది ఒక్కసారి చూడండి, అంటే ఇక్కడ డి వచ్చిండ్రు, సో ఈ జనరేషన్లో నాకు ఇక్కడ డీని పెడితే, సో ఈ ముందు జనరేషన్లో ఎవరు ఉంటారు నాకు ఇక్కడ, వీళ్ళే కదా ఉండేది, ఏ అండ్ సీనే కదా, రైట్. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ డి, ఎఫ్ ఈజ్ ద బ్రదర్ ఇన్ లా ఆఫ్ డి అంటే డీకి బ్రదర్ ఇన్ లా ఎఫ్ అవుతున్నాడు అంటే ఎఫ్ ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలండి, ఖచ్చితంగా బీని కదా మ్యారేజ్ చేసుకోవాల్సింది, అంటే వీళ్ళిద్దరు ఒక పెయిర్, వీళ్ళిద్దరు ఒక పెయిర్, మొత్తానికి 2 పెయిర్స్ అయితే వచ్చేసినాయి కదా, ఎస్ 2 పెయిర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. దెన్ బి ఈజ్ రిలేటెడ్ టు ఏ యాజ్, అప్పుడు బి ఏకి ఏమవుతుందండి, కూతురు అవుతుంది, బి విల్ బికమ్ డాటర్ ఆఫ్ ఏ. మనం డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్, అండ్ డి వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఏ అండ్ సి అయినప్పుడు ఆబ్వియస్గా బి కూడా ఏకి ఏమవుతారు, డాటరే అవుతారు. సో హియర్ విల్ బికమ్ డాటర్, డాటర్ వచ్చేసి మనకు ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూద్దాం. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ ఇఫ్ ఎవ్రీ వన్ హ్యాండ్ షేక్స్ విత్ ఈచ్ అదర్ పర్సన్. నౌ ఏదైనా ఒక ఈవెంట్, హ్యాండ్ షేక్ అనే కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఈవెంట్ జరగడానికి 2 వ్యక్తులు అవసరం ఉంటే, అంటే ఒక క్రికెట్ మ్యాచ్ జరగడానికి ఎన్ని టీమ్స్ కావాలండి, మనకి 2 టీమ్స్ కావాలి. అంటే ఏ ఈవెంట్ అయినా జరగడానికి 2 వ్యక్తులు కావాలి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు మొత్తం ఎన్ని ఈవెంట్స్ జరుగుతాయి అంటే NC2 అంటారు. ఈ ఫార్ములా ఉంటుంది. ఏ ఈవెంట్ అయినా, క్రికెట్ మ్యాచెస్ అయినా అని లేకపోతే వేరే మ్యాచెస్ ఏవైనా కానీ ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి మొత్తంగా, ప్రతి ఒక్క టీంతో ఒక్కొక్కసారి ఆడాలి అంటే NC2 మ్యాచెస్ జరుగుతాయి అన్నమాట మనకి. సో NC2 అంటే అప్పుడు మనకి ఏమవుతుంది, మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, అండ్ ప్రతి ఒక్కరు వేరే ఒకరితో మనకి హ్యాండ్ షేక్ ఇస్తున్నారు. సో 2 ఎందుకు వచ్చిందంటే ఒక్క హ్యాండ్ షేక్ జరగడానికి ఎంతమంది కావాలి, 2 కావాలి. సో అందుకోసం NC2 ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా, మీకు బాగా తెలిసి ఉంటుంది.
సో 10c2 అప్పుడు మనకి ఏమవుతుందండి 10 × 9/1 × 2 షార్ట్కట్గా మనం డైరెక్ట్గా రాయొచ్చు. సో 2 1s 2 5s మొత్తంగా ఎన్ని హ్యాండ్ షేక్స్ వస్తాయండి నాకు అక్కడ 45 హ్యాండ్ షేక్స్ వస్తాయి. 45 హ్యాండ్ షేక్స్ వస్తాయి, అంతే కదా. సింపుల్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాం. ఏ సెంటెన్స్ విచ్ ఈజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆల్వేస్ బట్ నాట్ బోత్ ఈజ్ కాల్డ్ ఏజ్ మ్యాథమెటికల్. అయితే ఆ స్టేట్మెంట్ ఎప్పుడు ట్రూ అయి ఉండాలి లేకపోతే ఎప్పుడు ఫాల్స్ అయి ఉండాలి. అట్లాంటి స్టేట్మెంట్ని ఏమంటున్నారు మనకి మ్యాథమెటికల్గా యాక్సెప్ట్ చేస్తారు అంట. కొన్నిసార్లు ట్రూ అయ్యి కొన్నిసార్లు ఫాల్స్ అయ్యే వాటిని మ్యాథమెటికల్ స్టేట్మెంట్ లాగా యాక్సెప్ట్ చేయరు అంటున్నాడు. ఇప్పుడు చూడు, దెన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ద స్టేట్మెంట్ ఈస్ ఈ కిందున్న వాటిలలో ఏది మ్యాథమెటికల్గా యాక్సెప్ట్ చేస్తారు అని చూద్దాం. మ్యాథమెటిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇది అందరికి ఉంటుందా? కొంతమందికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. నువ్వు ఎప్పుడు ట్రూ అన్నీకు ఉందా లేదా ఎప్పుడు ఫాల్స్ అన్నీకు ఉందా? అది లేదు. సో అది నాకు కాదు. నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఈవెన్. 2 ప్రైమ్ నెంబర్ సమ్ ఈవెన్ అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 ప్రైమ్ నెంబర్స్ నేను ఒకవేళ 2 + 3 తీసుకున్నాను అనుకో, ఇదేమవుతుంది 5 అవుతుంది. ఫాల్స్ సార్, ఎప్పుడు ఫాల్స్. అట్లా కాకుండా నేను 3 + 7 తీసుకున్నాను అనుకో, ఏమవుతుంది 10. ఒకసారేమో ఫాల్స్ అవుతుంది, ఒకసారేమో ట్రూ అవుతుంది. మనకేం చెప్పినాడు, అయితే మొత్తం ఫాల్స్ అన్న కావాలి, మొత్తం ట్రూ అన్న కావాలి. బట్ కొన్నిసార్లు ఇదేమో ఫాల్స్ అవుతుంది, కొన్నిసార్లు ఏమో ట్రూ అవుతుంది. కాబట్టి ఇది కూడా మ్యాథమెటికల్గా కాదు. నెక్స్ట్, ఇట్ రెయిన్స్ టుమారో. రేపు వర్షం పడుతుంది అన్నాడు. ఇది ఒక్కోసారి ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు కదా, రైట్. సో ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్. సో మనం అది కూడా చెప్పలేం. నెక్స్ట్, ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ ముంబై. మన క్యాపిటల్ ఏంటండి న్యూఢిల్లీ. సో బట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు వాడు, ముంబై అని ఇచ్చినాడు. అంటే ఇది ఎప్పుడు ఫాల్సే కదా. సో మనకు ఆన్సర్ ఇది ఏమవుతుంది, ఇది ఫాల్స్ అయినా పర్వాలే, బట్ దీన్ని మనం మ్యాథమెటికల్గా యాక్సెప్ట్ చేస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ఏ మీన్స్ డివిజన్, బి మీన్స్ ఇంటూ, సి మీన్స్ మైనస్, డి మీన్స్ ప్లస్, దెన్ ద వాల్యూ ఆఫ్ 13d. సో 13d అంటే ఏమవుతుంది 13 + 35, బి మీన్స్ ఇంటూ 7, సి మీన్స్ మైనస్ 91 డివైడెడ్ బై 13 ఈస్. 91 డివైడెడ్ బై 13 ఈస్. దీని వాల్యూ ఎంత అంటున్నాడు. బాడ్ మాస్లో మనం చేస్తే 19 డివైడెడ్ బై 13, ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ కదా. 19 డివైడెడ్ బై 13 ఏమవుతుంది, నాకు 7 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది 13 + 35 × 7 - 7. నెక్స్ట్ ఏం చేయాలి, నువ్వు బాడ్ మాస్లో మల్టిప్లికేషన్ చేయాలి. 35 7s ఎంత అవుతుంది, 210 + 35 245 అవుతుంది. సో 13 + 245 - 7, 245 - 7. సో ఇది ఏమవుతుంది నాకు 251 అవుతుంది. ఫైనల్గా నాకు ఇది ఎంత అవుతుంది 251. 13 + 245 ఎంత అవుతుందండి 258. 258 - 7 251. సో ఆన్సర్ హియర్ విల్ బికమ్ 251. ఆన్సర్ హియర్ బికమ్స్ 251. 251 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, రైట్. ఇది రిలేటివ్ స్పీడ్ పైన, అంటే ఇద్దరు వ్యక్తులు ప్యారల్గా వెళ్తే ఎట్లుంటుందో దానిపైన. ఇది ఏం చెప్పినారు, ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ ఏ పర్సన్ ఏ అబ్జర్వ్స్ హిస్ ఫ్రెండ్ బి. ఒక పర్టికులర్ టైంలో ఏ బిని అబ్జర్వ్ చేసే, హూ ఈజ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 m/min. ఓకే, తను ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు, 60 m/min స్పీడ్లో వెళ్తున్నాడు. అవే ఫ్రమ్ ఏ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 120 m ఫ్రమ్ హిమ్. ఓకే, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఏ బి. ఓకే, హూ ఈజ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్, బి స్పీడ్ ఎంత అండి 60 m/min. ఇంత స్పీడ్లో వెళ్తున్నాడు తను. నెక్స్ట్, హూ ఈజ్ మూవింగ్ ఎట్ ఏ స్పీడ్ ఫ్రమ్ ఏ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 120. ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడండి 120 m అంటున్నాడు. ఓకే, ఇఫ్ ఏ స్టార్ట్స్ చేజింగ్ బి ఇమీడియట్లీ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 90 m/min. సో ఈ టైంలో తను కూడా రన్నింగ్ స్టార్ట్ చేసినాడు. ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు 90 m/min. దెన్ ద డిస్టెన్స్ ఇన్ విచ్ టు బి కవర్డ్ బై ఏ టు మీట్ బి ఈజ్. ఇప్పుడు ఇది చూడండి స్టూడెంట్స్, ఎట్ వాట్ టైమ్ విల్ దే మీట్ అంటే మనం ఏం రాస్తాం, ఫార్ములా ఏం రాస్తాం, టైం టేకెన్ టు మీట్ ఏ అండ్ బి అంటే ఏం రాస్తాం, డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడా, డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఎందుకు, వాళ్ళు ఇద్దరు కూడా మూవ్ అవుతున్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ రాస్తాం. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందండి, ఇఫ్ దే ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 90 - 60 వాళ్ళ మధ్య డిఫరెన్స్ కదా. సో 30 m/min వచ్చేసి నాకు రిలేటివ్ స్పీడ్ అవుతుంది. రిలేటివ్ స్పీడ్ వచ్చేసి నాకు ఎంత అవుతుంది 30 m/min. ఓకే, సో అప్పుడు డిస్టెన్స్ ఎంత ఉంది ఇద్దరి మధ్యలో 120, రిలేటివ్ స్పీడ్ ఎంత 30, అంటే
తను ఎన్ని మినిట్స్లో క్యాచ్ చేస్తాడు? తన ఫ్రెండ్ని 4 మినిట్స్లో క్యాచ్ చేస్తాడు. ఎవరు? ఏ తన ఫ్రెండ్ని 4 మినిట్స్లో క్యాచ్ చేస్తాడు. బట్ మనకి ఇక్కడ 4 మినిట్స్ గురించి కాదు అడిగింది. ఏమడిగినాడు? దెన్ ద డిస్టెన్స్ టు విచ్ బీ కవర్డ్ బై ఏ టు మీట్ బీ ఈజ్. ఏ బీని మీట్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి అంటున్నాడు. ఏ ఎంత టైంలో మీట్ అవుతున్నాడు? 4 మినిట్స్లో వెళ్తున్నాడు. ఏ స్పీడ్ ఎంత? డిస్టెన్స్కి ఫార్ములా ఏంటండి? స్పీడ్ ఇంటూ టైం. ఏ స్పీడ్ ఎంత? 90. ఎంత టైంలో మీట్ అవుతున్నాడు? 4 మినిట్స్లో మీట్ అవుతున్నాడు. సో 90 4s are 360 మీటర్స్. అంటే ఎంత కవర్ చేయాలి తను? 360 మీటర్స్ ట్రావెల్ చేస్తే తన ఫ్రెండ్ని మీట్ అవుతాడు ఇక్కడ. సో 90 × 4 ఇది ఎంత అవుతుంది? 360 అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. రైట్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సిటీస్ ఏ అండ్ బి ఈజ్ 270 కిలోమీటర్స్. ఓకే, ఏ అండ్ బి 2 సిటీస్ ఉన్నాయి. ఇది కూడా రిలేటివ్ స్పీడ్ని బేస్ చేసుకొని అండి. ఈ డిస్టెన్స్ ఎంత? 270 కిలోమీటర్స్. ఓకే, ఏ బి. కార్ ఎం స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 kmph. ఏ నుంచి కార్ ఎం స్టార్ట్ అవుతుంది, తన స్పీడ్ వచ్చేసి 80 kmph. ఓకే, నెక్స్ట్. అండ్ కార్ హెచ్ స్టార్ట్స్ ఫ్రమ్ బి ఎట్ ద రేట్ ఆఫ్ 100 kmph ఎట్ ద సేమ్ టైమ్. దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా ఒకరి వైపుకి ఒకరు వస్తున్నారు. హెచ్ తన స్పీడ్ ఎంత? 100 kmph. తన స్పీడ్ 100 kmph. నౌ ఇఫ్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ దెన్ ద టైమ్ ఇన్ విచ్ రిక్వైర్డ్ టు దీస్ కార్స్ టు మీట్ ఈచ్ అదర్. ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారంటే రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ఇందాక ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తే రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకున్నాం? డిఫరెన్స్ తీసుకున్నాం. ఇఫ్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే మనకి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? యాడ్ చేస్తాం. అంటే 100 + 80. రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుందండి నాకు ఇక్కడ? 180 kmph. అప్పుడు టైం టేకెన్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ ఎంత అండి ఇక్కడ? 270 అండ్ రిలేటివ్ స్పీడ్ ఎంత? 180. 0 0 క్యాన్సిల్. 18 1s are 8 in 1.5s are అంటే 1.5 అవర్స్లో వాళ్ళిద్దరూ కూడా మీట్ అవుతారు. దీస్ 2 కార్స్ విల్ మీట్ ఇట్ ఆఫ్టర్ 1.5 అవర్స్. ఎందుకంటే మనకు క్లియర్గా ఇచ్చినాడు ఇన్ అవర్స్ అని ఇచ్చినాడు. సో ఆన్సర్ ఏమవుతుంది? 1.5 అవర్స్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఏ పర్సన్ ఏ ట్రావెల్డ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 5 hours and 30 minutes. ఓకే, హీ ట్రావెల్డ్ 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ బై ఏ ట్రైన్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 kmph. ఓకే, మొత్తం డిస్టెన్స్ డి అనుకుందామండి. అందులో 2/3 డిస్టెన్స్ని ట్రైన్లో వెళ్ళినాడు అంటే 2/3. ట్రైన్ ఎంత స్పీడ్లో వెళ్ళినాడు? ట్రైన్లో 60 kmph స్పీడ్లో వెళ్ళినాడు. ఓకే, గుడ్, సూపర్. నెక్స్ట్, అండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ బై ఏ బస్. 2/3 ట్రైన్లో వెళ్ళినాడంటే ఇంకా మిగిలేదు ఎంత అండి? 1/3 కదా. 1/3ని ఎలా వెళ్ళినాడు తను? బస్లో వెళ్ళినాడు. ఓకే, ఎంత స్పీడ్లో వెళ్ళినాడు? 45 kmph స్పీడ్లో వెళ్ళినాడు. దెన్ ద టోటల్ డిస్టెన్స్. ఈ టైం మొత్తం వాట్ ఈస్ ద టైం ఫార్ములా? టైంకి ఫార్ములా ఏందండి? టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డిస్టెన్స్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకోండి. 2/3 డి డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ 60 ప్లస్ 1/3 డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ 45. లైక్ దిస్ ఇట్లా మూవ్ అయితే తను ఎంత టైంలో వెళ్ళినాడంట? 5 hours 30 minutes. అవర్స్ అండ్ మినిట్స్ కదండి, అంటే అదేం రాయొచ్చు నేను? 5 1/2. టోటల్గా టైం ఎంత తీసుకున్నాడు? 5 1/2 అవర్స్ తీసుకున్నాడు. అంటే దీన్ని నేను ఏమని రాయొచ్చు? 11/2. 11/2. సాల్వ్ చేయండి, మీకు ఏమొస్తుంది? సాల్వ్ చేస్తే మనకి ఎల్సిఎం ఎంత అవుతుందండి ఇవి రెండింటికి? 60కి 45కి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి? 180 అవుతుంది. సో ఎల్సిఎం ఈజ్ 180. సో 60 టేబుల్లో ఎన్ని టైమ్స్? 3 times. అంటే నువ్వేం రాస్తావు? 3 × 2/3d. ఇంతేనా? నేను మళ్ళీ కిందికి పంపించి ఇదంతా చేయకుండా ఒకే దగ్గర చేస్తున్నాను చూడండి. ప్లస్ 4 × 1/3d. 4 × 1/3d దట్ ఈజ్ ఈక్వల్ టు 11/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 11/2. 2 1s 2 90s. అంతేనా అండి? రైట్, ఇదేమవుతుంది అప్పుడు నాకు చూడండి. ఇది మొత్తంగా మల్టిప్లై, క్యాన్సల్ ఏం చేయట్లేను ఎందుకంటే ఇక్కడ కూడా ఉంది కాబట్టి. 6d/3 ప్లస్ 4d/3 ఈజ్ ఈక్వల్ టు 90 × 11. 90 × 11. సో ఇప్పుడు నాకు ఇదేమవుతుంది? 10d/3 ఈజ్ ఈక్వల్ టు 90 × 11. 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 3 9s are 27, 27 11s are, ఇట్ విల్ బికమ్ 297. సో డిస్టెన్స్ ఎంత అవుతుందండి నాకు ఇక్కడ? 297 అవుతుంది. మల్టిప్లై చేయండి, అంతే, ఏం లేదు. సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేయండి, మనకి డిస్టెన్స్ ఎంత అవుతుంది? 297 కిలోమీటర్స్ వస్తుంది.
ఓకే, ఏ మొత్తంగా 297 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు. నెక్స్ట్ రైట్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్. స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి, స్టేట్మెంట్ కన్క్లూజన్స్లో ఎట్లా ఉంటుందంటే మనం వేరే మ్యాటర్స్ గురించి మాట్లాడడం, ఏదైతే స్టేట్మెంట్లో ఇచ్చిందో ఉట్టి దాని గురించి ఆలోచిస్తాం. ఎడిషనల్గా మీకు బయట ఇంకేమన్నా నాలెడ్జ్ ఉన్నా అని అదాంతో మనకు సంబంధం లేదు. మనకి స్టేట్మెంట్ ఇచ్చిర్రు ఏమిచ్చిర్రు, కన్క్లూజన్ ఏమి ఇచ్చినారు అంతే, అక్కడి వరకే చూస్తాం. కానీ ఇంకా ఇన్డెప్త్ ఎనాలిసిస్లు ఇట్లాంటివి ఏం చేయం స్టేట్మెంట్ కన్క్లూజన్స్లో. అదే ఆర్గ్యుమెంట్ అజంప్షన్స్లో అది వెరైటీ. అందులో ఏంటంటే నువ్వు బయట నాలెడ్జ్ని తీసుకొచ్చి ఇందులో పెట్టేసి సాల్వ్ చేయొచ్చు. బట్ ఆ కన్క్లూజన్స్లో అలా కాదు, వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో దాని ప్రకారం మాత్రమే కన్క్లూజన్స్ ఉన్నాయా లేవా చెక్ చేయాలి, అంతేగాని వేరే చెక్ చేయడానికి అసలు చూడకూడదు. ఓకే, ఫస్ట్ చూడండి, టీచింగ్ ఈజ్ ద ప్రొఫెషన్ దట్ షేప్స్ ఆల్ ద ప్రొఫెషనల్స్ అనేది స్టేట్మెంట్ ఇచ్చినారు. ఓకే, అన్ని ప్రొఫెషన్స్ని షేప్ చేసేది ఏదంటే టీచింగ్. ఫస్ట్ కన్క్లూజన్, వితౌట్ ఏ టీచర్ దేర్ విల్ బి నో డాక్టర్, నో ఇంజనీర్, నో లాయర్ అండ్ ఈవెన్ నో టీచర్. అదే కదా చెప్పింది, టీచర్తోనే అన్ని ప్రొఫెషన్స్ షేప్ చేయబడుతున్నాయి అంటాడు. సో ఫస్ట్ది కరెక్ట్. నవ్వేడేస్ సమ్ టీచర్స్ ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ టు దేర్ ప్రొఫెషన్. అసలు ఎక్కడైనా మనకి టీచర్ జాబ్ రోల్ అంటే తన ఎట్లా పనిచేస్తున్నారని మనకు స్టేట్మెంట్లో ఇచ్చినారా? ఇవ్వలేదు. అంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్, అంటే సంబంధం లేని కన్క్లూజన్ కదా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ వన్ ఫాలోస్. ఈ నెక్స్ట్ ఈ క్వశ్చన్, నెక్స్ట్ ఇంకా 2 క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి ఆప్షన్ సెట్ వచ్చేసి ఎట్లా ఇచ్చినారు మనకి, ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ 2 ఫాలోస్, బోత్ ఫాలోస్, నైదర్ ఫాలోస్. సో దీన్ని బట్టి మనకు ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ 1 ఫాలోస్. ఫస్ట్ది ఒక్కటి మాత్రమే ఫాలో అవుతుంది. సెకండ్ ఎక్కడ కూడా మనకి వాళ్ళ జస్టిస్ గురించి కానీ ఎక్కడైనా మాట్లాడినాడు స్టేట్మెంట్లో, మాట్లాడింది మనకి ఇక్కడ వచ్చినారు కాబట్టి ఇది మనకు అవసరం లేదు. సో హియర్ ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇండియాస్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్ మెయిన్లీ ఆన్ ఫారెస్ట్. మెయిన్గా ఫారెస్ట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అని అన్నాడు. ఇప్పుడు చూడండి, మెయింటెనెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఎలోన్ ఇంప్రూవ్స్ ద ఇండియన్ ఎకానమీ. ఎలోన్ అంటున్నాడు, అంటే ఇది ఒక్కదాని వల్లనే అయితే ఇండియన్ ఎకానమీ అయితే ఏం ఇంప్రూవ్ అవ్వదు కదా. మెయిన్ ఓకే మేజర్గా డిపెండ్ అవుతుంది, బట్ దీని ఒక్కదానిపైన అయితే ఏం డిపెండ్ అవ్వదు కదా. ఇక్కడ చూడండి ఎలోన్ అని ఇచ్చిండు, సో ఇది ఫాల్స్ అవుతుంది. ఇట్ విల్ నాట్ ఫాలో మై గివెన్ స్టేట్మెంట్. ఇది నా గివెన్ స్టేట్మెంట్ని ఫాలో అవ్వదు. నెక్స్ట్, ఫారెస్ట్ షుడ్ బి ప్రిజర్వ్ టు ఇంప్రూవ్ ద ఇండియన్ ఎకానమీ. అంటే ఏంది, ఎట్లాగో మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఇంప్రూవ్ చేయాలంటే ఫారెస్ట్ని ప్రిజర్వ్ చేయాలి అంటున్నాడు. ఓన్లీ అని అన్నాడా, అనలేదు, కాబట్టి ఇది ట్రూ. సో ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. అంటే ఈ సెకండ్ కన్క్లూజన్ ఒక్కటి మాత్రమే ట్రూ, ఫస్ట్ది ఫాల్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. యూజ్ ఆఫ్ కాస్మెటిక్స్ ఈజ్ హజార్డస్. కాస్మెటిక్స్ వాడడం వల్ల ప్రమాదము అని అంటున్నాడు. ఫస్ట్ కన్క్లూజన్ చూడండి, కాస్మెటిక్ కాజ్ సైడ్ ఎఫెక్ట్స్. అంతే కదా, ఎందుకు ప్రమాదం, సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్లనే కదా అది ప్రమాదం, అంటే ఫస్ట్ ఇది ఫాలో అవుతుంది. నెక్స్ట్, కాస్మెటిక్స్ ఆర్ ఇన్ఎక్స్పెన్సివ్. అసలు వాటి ప్రైస్ గురించి ఎక్కడైనా మనకి స్టేట్మెంట్లో ఇచ్చినాడా, అంటే అవి కాస్ట్లీ ఉంటాయి, చీప్గా ఉంటాయి అని ఇట్లాంటివి ఏం మెన్షన్ చేయలే కదా. అంటే ఈ కన్క్లూజన్ మనం అసలు డ్రా చేయలేము ఈ స్టేట్మెంట్ నుంచి. సో దీని ఆన్సర్ కూడా ఓన్లీ 1 అవుతుంది. చెప్తున్నాను కదండి మీకు, సార్ బయట నేను చూస్తాను కాస్మెటిక్స్ ఆర్ ఇన్ఎక్స్పెన్సివ్, అది కాదండి. స్టేట్మెంట్లో మీకు ఉంటేనే దానికి సంబంధించినవి మాత్రమే కన్క్లూజన్లో ఉంటేనే ఫాలో ఆర్ నాట్ ఫాలో అని పెడతాం, అంతేగాని బయట నాలెడ్జ్ మనం వాడడం స్టేట్మెంట్ కన్క్లూజన్స్లో. వేరే స్టేట్మెంట్ అజంప్షన్ ఆర్గ్యుమెంట్స్ వాటిల్లో నువ్వు ఓకే నేను బయట ఇట్లా జరుగుతుంది కదా అని నువ్వు డ్రా చేయొచ్చు, కానీ స్టేట్మెంట్ కన్క్లూజన్స్లో ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్లో ఉన్నదానికి సంబంధించి మాత్రమే ఇక్కడ మనం కన్క్లూజన్స్లో డ్రా చేయాలి. కొత్తగా డ్రా చేసేందుకు అసలు ఛాన్సే ఉండదు. నెక్స్ట్, ఏ రైట్ సర్క్యులర్ కోన్. నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి అడిగినాడండి, మంచి క్వశ్చన్స్ అడిగినాడు. అండ్ మోస్ట్లీ అవి మనకి మొత్తం కూడా సర్క్యులర్ కోన్ అండ్ సిలిండర్ పైన అడిగినాడు. చూడండి, ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సర్మౌంటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ పిల్లర్ విత్ ఇట్స్ వర్టెక్స్ పాయింటెడ్ అప్వర్డ్స్ టు కన్స్ట్రక్ట్ ఏ పైలన్. ఓకే, అంటే చూడండి ఒక సిలిండర్ ఉన్నది, ఓకే, దానిపైన సర్మౌంటెడ్ అంటే ఏంది, దీనిపైన ప్లేస్ చేసినారు సచ్ దట్ ఇట్స్ వర్టెక్స్ ఫేసింగ్ అప్వర్డ్. అంటే ఇప్పుడు దీనిపైన కోన్ని ప్లేస్ చేసినాడు. ఎగ్జాక్ట్గా సర్మౌంటెడ్ అంటే దీని బేస్ ఈక్వల్ అని అర్థం. ఓకేనా, సర్మౌంటెడ్. ఓకే, ఇఫ్ ద హైట్ ఆఫ్ ద కోన్ అండ్ సిలిండర్ ఆర్ 3 meters and 6 meters. కోన్ హైట్ ఎంత ఇచ్చినారు, 3 meters ఇచ్చినారు. సిలిండర్ హైట్ ఎంత ఇచ్చినారు, నాకు ఇక్కడ 6 meters ఇచ్చినారు. ఓకే, గుడ్, సూపర్. ఓకే, అండ్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద హాలో పైలన్ ఈస్, ఒకవేళ దీని టోటల్ వాల్యూమ్ ఎంత అంటున్నాడు, 22 meter cube అంటున్నాడు.
దెన్ ద రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్, రేడియస్ ఆఫ్ ద కోన్ మా ఇది ఎగ్జాక్ట్గా సర్మౌంట్ చేసినారు అంటే దీని రేడియస్ అండ్ కోన్ బేస్ రేడియస్ రెండు కూడా సేమ్ కదా, సిలిండర్ రేడియస్ అండ్ కోన్ బేస్ రేడియస్ రెండు కూడా సేమ్. సో వాల్యూమ్ ఇచ్చినాడు, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏంటండి, వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత అని ఇచ్చినారు 22 అని ఇచ్చినాడు. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి మనకి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంది మనకి పై ఆర్ స్క్వేర్ హెచ్. డిఫరెన్షియేషన్ కోసం నేను ఆర్హెచ్ని వేరేలాగా రాసినాను, యాక్చువల్గా ఇక్కడ రెండు సేమ్ ఎందుకంటే ఇది సర్మౌంటెడ్ కదా ఎగ్జాక్ట్గా. ఈ వాల్యూ ఎంత ఇచ్చినాడండి మనకి 22 అని ఇచ్చినాడు, ఈ వాల్యూ ఎంత ఇచ్చినాడు 22 అని ఇచ్చినాడు. ఇప్పుడు ఇందులో చూడండి పై కామన్, ఆర్ స్క్వేర్ కూడా కామనే కదా ఎందుకంటే రెండిట్లలో సేమ్ ఆర్. సో దీన్ని నేను ఏమని రాయొచ్చు పై ఆర్ స్క్వేర్ ఇంటూ 1/3 హైట్ ఆఫ్ కోన్ ఎంత అండి 3 ప్లస్ హెచ్ ఎంత అండి హైట్ ఆఫ్ ఇది ఎంత 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 22. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఒక్కసారి ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాను. సో ఫైనల్గా నాకు ఇదేమవుతుంది పై ఆర్ స్క్వేర్ ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 22. పై అంటే ఎంత అండి 22/7 కదా. సో 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాకు 22 అవుతుంది. 22 క్యాన్సిల్ అవుతుంది, 7 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఆర్ స్క్వేర్ ఎంత వచ్చింది 1, అంటే ఆర్ ఎంత అవుతుంది 1. అంటే రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఎంత అవుతుందండి, రేడియస్ ఆఫ్ సిలిండర్ బేస్ రేడియస్ అయినా బేస్ రేడియస్ ఆఫ్ ద కోన్ అయినా రెండు కూడా సేమ్ ఎందుకంటే సర్మౌంటెడ్ కదా. సో ఆన్సర్ నాకేమవుతుంది 1 అవుతుంది, ఆన్సర్ నాకేమవుతుంది 1 అవుతుంది. ఓకే, సో సిలిండర్ అండ్ కోన్ ఫార్ములాస్ తెలిస్తేనే మనకి ఇది చేయడానికి కుదురుతుంది, లేకపోతే చేయడానికి కుదరదు. అండ్ ఇమాజినేషన్, ఈ బొమ్మ ఈ ఫిగర్ ఎట్లా డ్రా చేయాలి అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా ఐడియా ఉంటేనే ఇది డ్రా చేయడం కుదురుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ క్లోజ్డ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ సర్కంస్క్రైబ్ ఏ గ్లాస్ వెజల్. సర్కంస్క్రైబ్ అంటే ఏందండి, విచ్ ఈజ్ రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఒకదాని లోపల ఒకటని మీనింగ్. అంటే ఒక సిలిండర్ ఉంది, జాగ్రత్తగా చూడండి ఈ డయాగ్రామ్ వల్లనే మొత్తం ఆన్సర్ ఉంటుంది. దేర్ ఈజ్ ఏ సిలిండర్, ఇట్లా ఒక సిలిండర్ ఉన్నది. ఓకే, దీని లోపల ఏం చేస్తున్నారు, మనం ఒక సర్క్యులర్ రైట్ కోన్ని ఎగ్జాక్ట్గా పెట్టినాం దాని లోపల, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్, విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్మౌంటెడ్ ఆన్ ఇట్ సర్కంఫరెన్స్ బై ఏ హెమిస్పియర్. ఓకే, అయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇందులో ఫస్ట్ ఒక కోన్ని ప్లేస్ చేసినారు. ఓకే, దీనిపైన ఒక హెమిస్పియర్ని ఎగ్జాక్ట్గా సర్మౌంట్ చేసినారు. సర్మౌంట్ అంటే ఇట్లా ఉన్నది. ఓకే, సో ఇది ఉన్నది మనకు మీనింగ్. నెక్స్ట్, ఇఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ అండ్ కోన్ ఆర్ 10 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. మొత్తం సిలిండర్ హైట్ ఎంత అండి 10 సెంటీమీటర్స్. ఓకే, అండ్ కోన్ హైట్ వచ్చేసి ఎంత దీంట్లో నాకు 6 సెంటీమీటర్స్. ఓకే, దట్ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ ద గ్లాస్ వెజల్ ఈజ్. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ఈ గ్యాప్ ఉంది చూసిరా, ఈ గ్యాప్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఈ గ్యాప్ వాల్యూ ఎంత వాల్యూమ్ ఎంత అంటున్నాడు. వాల్యూ అంటే వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో అంటే టోటల్ సిలిండర్ వాల్యూమ్లో నుంచి నేను ఆ హెమిస్పియర్ వాల్యూమ్ అండ్ కోన్ వాల్యూమ్ని రిమూవ్ చేస్తే వచ్చేదే కదా నాకు. సో హెమిస్పియర్ ఇది మొత్తం 6 అనుకోండి, హెమిస్పియర్ రేడియస్ ఎంత అవుతుంది చెప్పండి 4 సెంటీమీటర్స్ కదా, ఎందుకంటే కోన్ హైట్ 6 సిలిండర్ హైట్ 10 అంటే ఈ మిగిలింది ఎంత 4 సెంటీమీటర్ కూడా ఎవరు కవర్ చేస్తారు నాకు హెమిస్పియర్ కవర్ చేస్తారు. హెమిస్పియర్ 4 అనుకోండి, ఈ కోన్ యొక్క బేస్ రేడియస్ ఎంత అవుతుంది నాకు 4 సెంటీమీటర్ కదా. కోన్ యొక్క బేస్ రేడియస్ ఎంత అవుతుంది నాకు 4 సెంటీమీటర్, అది 4 ఇది 4 కదా. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏందండి పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, ప్లస్ హెమిస్పియర్ అంటే సెమీ. సో ఇది మనకేమవుతుంది 2/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది, 2/3 పై ఆర్ క్యూబ్. సో మన డయాగ్రామ్ వచ్చేసి ఇట్లా ఉంది, దీని మీనింగ్ 2/3 పై ఆర్ క్యూబ్. సో ఇందులో నేను అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా మనకు ఆప్షన్స్ అన్నీ కూడా ఎట్లున్నాయండి పై ఉన్నాయి కదా.
సో నేనేం చేస్తాను, పైని కామన్ తీస్తాను, పైని కామన్ తీసేస్తాను. పైని కామన్ తీసేస్తే ఇది ఒక్కసారి చూడండి, ఆర్ స్క్వేర్ అన్నా సేమ్ ఆర్ స్క్వేరే కదా, అంటే ఏమవుతుంది 16, హైట్ ఎంత 10, అంటే ఇది ఎంత అవుతుంది నాకు 160 మైనస్ ఇది చూడండి 1/3 ఇంటూ ఆర్ స్క్వేర్ ఎంత 16, హైట్ ఆఫ్ ద కోన్ ఎంత 6, 16 6 జార్ ఆర్ ఎల్ 16 2 జార్ 32 అవుతుంది ఇది. ప్లస్ ఇది మీరు సాల్వ్ చేయండి, మీకు ఎంత అవుతుంది, పై కామన్ తీసేస్తే 1/3, 3 6 జార్ 2 అవుతుంది అండ్ 16 అవుతుంది, ఇది అవుతుంది మనకి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 2/3 ఇంటూ ఆర్ క్యూబ్ ఎంత అండి 64 ఇంటూ 2 128, అంటే ఇది ఏమవుతుంది నాకు 128/3 అవుతుంది, రైట్. సో ఇది ఒక్కసారి చూడండి, ఫైనల్గా ఏమవుతుంది, పై ఇంటూ 160 మైనస్ ఎల్సిఎం ఎంత అవుతుంది 3 అవుతుంది, 32 3 జార్ ఎంత అవుతుందండి 96 ప్లస్ 128, 96 ప్లస్ 128 224 అవుతుంది, 224 అవుతుంది. నెక్స్ట్ పై ఇంటూ 480 మైనస్ 224, పై ఇంటూ 480 మైనస్ 224, అప్పుడు నాకు ఇది ఎంత అవుతుందండి 256 π/3, 256 π/3. సో ఆన్సర్ ఏమవుతుంది 256, ఓకే ఇది ఇంటూ అండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఈ ఫిగర్ తెలిసి ఉండాలి, ఈ ఫిగర్ ఎట్లా ఉన్నది అనేది ఇది కానీ ఇమాజిన్ చేసుకోగలిగితే మిగతాదంతా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫ్రమ్ ఏ సిలిండ్రికల్ వుడెన్ బ్లాక్ ఆఫ్ హైట్ 30 cm, ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ ద సేమ్ హైట్ అండ్ సేమ్ బేస్ is carved out. If the semi-vertical angle of the cone is 45 degrees, then the sum of the areas of internal and external surface of the remaining wooden block is. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఒక వుడెన్ బ్లాక్ ఉందంట, ఓకే, రైట్ సిలిండ్రికల్ వుడెన్ బ్లాక్ ఉంది. దీంట్లో ఏం చేస్తున్నారు, ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ సేమ్ హైట్ అండ్ సేమ్ బేస్ is carved out. అంటే సేమ్ హైట్ అంటే కోన్ హైట్, సిలిండర్ హైట్ అండ్ సేమ్ రేడియస్, బేస్ రేడియస్, ఇది రేస్ ఇట్లా ఒక వుడెన్ కోన్ షేప్లో వుడెన్ బ్లాక్ని కట్ చేసినారు. కట్ చేసి ఏం చేస్తున్నారు, తీసి బయటికి పడేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ కట్టింగ్ దట్ దే ఆర్ ఆస్కింగ్ అస్, మనకేమడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద రిమైనింగ్ వుడెన్ బ్లాక్ ఈస్, అంటే ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు అండ్ ఇంటర్నల్ సర్ఫేస్. ఒక్కసారి చూడండి, ఈ ఇంటర్నల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది చూడండి, ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోనే కదా ఇంటర్నల్ సర్ఫేస్ ఏరియా, ఎందుకంటే ఈ కోన్నే కదా నువ్వు కట్ చేసేది. సో అంటే ఇంటర్నల్ ఏరియా ఏమవుతుంది నాకు కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ కోన్ ప్లస్ ఎక్స్టర్నల్ ఏమవుతుంది లాటరల్ సర్ఫేస్ ఆఫ్ సిలిండర్ ప్లస్ టాప్, ఎందుకంటే బేస్ ఎట్లాగో వెళ్ళిపోతుంది బట్ టాప్ అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. సో ఇప్పుడు నీకు ఏమవుతుంది చూడండి, లాటరల్ ఆర్ఎస్ కర్వ్డ్ సర్ఫేస్ అనే వాడదాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ టాప్ ఏరియా అంటే ఇదేంది సర్కిల్ కదా, సర్కిల్ ఏరియా. ఓకే, ఇది మనకి టోటల్గా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఏరియా సమ్ ఇది అవుతుంది. ఓకే సార్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏమవుతుంది πr/l. బట్ మనకి ఇక్కడ ఎక్కడైనా వేరే ఏమైనా హైట్ తప్పితే మనకి రేడియస్ మెన్షన్ చేసిండా, హైట్ ఎంత అంటున్నాడండి 30 సెంటీమీటర్స్ అంటున్నాడు. హైట్ ఈజ్ హౌ మచ్ 30 సెంటీమీటర్స్, అంటే ఈ హైట్ 30 సెంటీమీటర్స్ అంటున్నాడు. బట్ మనకి ఇంకో లాజిక్ యూజ్ చెప్పినాడు చూడండి, రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ ద హైట్ సేమ్ బేస్గా ఇఫ్ ద సెమీ వెర్టికల్ యాంగిల్ ఆఫ్ ద కోన్ ఈజ్ 45 degrees. సెమీ వెర్టికల్ యాంగిల్ అంటే ఏంటండి, ఒకవేళ నేను ఇట్లా కానీ డ్రా చేస్తే సెమీ అంటే ఏంది హాఫ్, ఈ యాంగిల్ ఎంత అంటున్నాడు 45 degrees అంటున్నాడు. అండ్ ఈ హైట్ 30 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. tan 45 ఏందండి అపోజిట్ బై అడ్జసెంట్, tan 45 వాల్యూ ఎంత 1, అంటే నీకు ఇక్కడ మీనింగ్ ఏంటి r/h ఎంత ఉండాలి నాకు 1 ఉండాలి. 1 ఉండాలంటే రేడియస్ కూడా ఎంత ఉండాలి నాకు ఇక్కడ 30 ఉండాలి. రేడియస్ కూడా ఎంత ఉండాలి నాకు ఇక్కడ 30 ఉండాలి. అంటే 30/30 tan 45 1 కదా మీనింగ్. సో 1 అయిపోతుంది. అప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఏమవుతుంది πr/l ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏమవుతుందండి 2πrh ప్లస్ lateral surface టాప్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుంది πr². ఓకే, బట్ ఇది ఒక్కసారి చూడండి, ఇందులో ఎల్ అంటే ఏంది లాటరల్ హైట్ కదా, ఇది 30 అప్పుడు ఎల్ ఎంత అవుతుందండి
పైథాగరస్ థీరం అప్లై చేస్తే మనకి 30√2 30² + 30² ఈజ్ ఈక్వల్ టు దిస్ స్క్వేర్. సో ఎల్ ఎంత అవుతుంది ఇక్కడ నాకు 30√2 అవుతుంది. 30√2 అవుతుంది. అన్నిట్లలో పై కామన్ ఉంది కదా, పై కామన్ తీస్తాను. ఆర్ ఎంత అండి 30 × 30√2 ఓకే, ప్లస్ 2 × 30 హైట్ కూడా 30నే కదా, ప్లస్ పై కామన్ తీస్తే ఆర్ స్క్వేర్ ఎంత 900. ఫైనల్గా నాకు ఇదేమవుతుంది పై × 900√2 ప్లస్ 1800 + 900 2700. ఇది నాకు ఆన్సర్ వస్తుంది. ఇందులో 900 కూడా కామన్ తీస్తే నాకు ఏమవుతుంది 900 π × √2 + 3 అవుతుంది. 900 π × √2 + 3 900 π × √2 + 3 ఏమవుతుంది ఆప్షన్ 3 అవుతుంది. చూడండి √2 + 9 మీకు పర్ఫెక్ట్గానే ఇచ్చినారు, నేను ఇక్కడ రాసేటప్పుడు ఇట్లా రాసినానండి. సో 900 π × √2 + √2 + 3 ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా మనం ఈ ఆన్సర్ అనేది సాల్వ్ చేయాలి. ఓకే, సో సిలిండర్ అండ్ కోన్ పైనే మనకి మేజర్గా మెన్సురేషన్ని డిపెండ్ చేసి క్వశ్చన్స్ అడిగినారండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇఫ్ దేర్ ఆర్ 3 మెటాలిక్ సాలిడ్ క్యూబ్స్ with edges 9 cm, 12 cm and 15 cm respectively melted and a single cube is casted with the entire metal, then the length of the edges అంటే ఏం లేదు, వాల్యూమ్ ఆఫ్ దట్ 3 స్మాల్ క్యూబ్స్, సమ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ దోస్ 3 స్మాల్ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బిగ్ క్యూబ్ వాల్యూమ్. అంటే దాని మీనింగ్ ఏంది 9 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 15 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఏ క్యూబ్. సమ్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ దోస్ క్యూబ్స్ విల్ బి ఈక్వల్ టు 1 బిగ్ క్యూబ్స్ వాల్యూమ్. సో 9 క్యూబ్ ఎంత మనకి 729. 12 క్యూబ్ ఎంత అవుతుందండి, ఏదో హ్యూజ్ నెంబర్ వస్తుంది, బట్ యూనిట్ డిజిట్ ఏమొస్తుంది చెప్పండి. యూనిట్ డిజిట్తో చూద్దాం ఫస్ట్ మనం. 2 2s are 4, 4 2s are 8, సమ్ నెంబర్ వస్తుంది, యూనిట్ డిజిట్లో 8 ఉంటుంది. 5 ఏదైనా కానీ యూనిట్ డిజిట్ ఏమవుతుంది నాకు 5 అవుతుంది. ఒకసారి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది చూద్దాం. చూడండి 9 + 8 17 అంటే 7 + 5 2. యూనిట్ డిజిట్ ఏం రావాలి 2 రావాలి. ఏది ఈ వాల్యూకి కూడా యూనిట్ డిజిట్ 2 రావాలి. ఒక్కసారి ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 2 వచ్చే, 20 అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 0. 9 అంటే ఏమేమి ఛాన్సెస్ ఉంటాయండి 1 and 9, అది కూడా ఆన్సర్. 6కి ఎప్పుడు కూడా 6ఏ. సో ఆన్సర్ ఏంది 18. సో ఆన్సర్ 18 వస్తుంది. మీరు ఒకవేళ సాల్వ్ చేసి యాడ్ చేసినా మీకు సేమ్ 18 క్యూబే వస్తుందండి. 5 8 సమ్ 7 2 3 2 ఎంతో ఉంటుంది. సో అదే ఆన్సర్ వస్తుంది. బట్ యూనిట్ డిజిట్తో చూస్తే ఆన్సర్ ఈజీగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది, అంతే, వేరే ఏం లేదు. ఓకే, నెక్స్ట్. A solid right circular metallic cone of height 21 cm and radius 3 cm is melted. ఓకే, ఒక సిలిండ్రికల్ కోన్ ఉన్నది, రైట్ కోన్ ఉన్నది. ఓకే, హూస్ హైట్ ఈస్ 21 cm, హైట్ వచ్చేసి మనకి 21 cm అండ్ రేడియస్ వచ్చేసి ఎంత 3 cm ఈజ్ మెల్టెడ్ టు ఫార్మ్ ఏ సాలిడ్ సిలిండర్ ఆఫ్ హైట్. ఓకే, కోన్ని మెల్ట్ చేసి ఒక సిలిండర్ని తయారు చేస్తున్నారు. ఆఫ్ హైట్ హౌ మచ్ 7 cm. దెన్ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈజ్, సిలిండర్ లాటరల్ సర్ఫేస్. ఫస్ట్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంది, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కదా. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంది 1/3 πr²h. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమవుతుంది πr²h. కావాలని డిఫరెన్షియేషన్ కోసం ఇట్లా వాడినానండి. సో ఇప్పుడు చూడండి 1/3 పై క్యాన్సిల్ అయిపోతుందా, అయిపోతుంది. సో 1/3 ఇంటూ ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చినాడు 3 అంటే 9, హైట్ ఎంత ఇచ్చినాడు 2, దట్ ఈజ్ ఈక్వల్ టు r². r² ఎంత మనకి తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ హైట్ ఎంత ఇచ్చినాడండి 7 cm ఇచ్చినాడు. హైట్ ఎంత ఇచ్చినాడు 7 cm ఇచ్చినాడు, అంతే కదా మనకి ఇక్కడ, రైట్. πr², cylinder height is 21 centimeters. Sorry, height of this one is 21, not 2, 21. ఓకే, సో ఇప్పుడు చూడండి 3 1s 3 3s 7 1s 7 3s. r² వాల్యూ ఎంత అవుతుందండి నాకు ఇక్కడ 9. అంటే రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఎంత అవుతుంది నాకు 3, రేడియస్ ఆఫ్ సిలిండర్ 3. ఇప్పుడు నాకు ఏం అడుగుతున్నాడు లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న అన్నీ ఒకటే మీనింగ్. సో ఫార్ములా ఏంటండి మనకి 2πRh. సో ఇదేమవుతుంది 2 × 22/7 ఇంటూ రేడియస్ ఎంత వచ్చిందండి 3 అండ్ హైట్ ఎంత 7 క్యాన్సిల్ అయిపోతుంది. 44 3s are
44 3s are, how much it will become? 132. 132 centimeter square will be the lateral surface area. Lateral surface area వచ్చేసి నాకు ఎంత అవుతుంది ఇక్కడ? 132 అవుతుంది. సింపుల్. నెక్స్ట్, ఏ ఫ్రూట్ సెల్లర్ పర్చేసెస్ 12 యాపిల్స్ ఫర్ రూపీస్ 240. ఓకే, 12 యాపిల్స్ని ఎంత కొన్నాడంట తను? 240 కొన్నాడంట. అప్పుడు 1 యాపిల్ ఎంత పడుతుంది చెప్పండి? 1 యాపిల్ ఈ విల్ పర్చేస్ ఫర్ 20 రూపీస్. ఓకే, కాసేపు పక్కకు పెట్టండి. అవుట్ ఆఫ్ దెమ్ ఇఫ్ ఈ సెల్స్ 10 యాపిల్స్ ఫర్ రూపీస్ ఎక్స్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ 20%. ఒకవేళ 10 యాపిల్స్ ప్రైస్ ఎంత అయ్యి ఉండేదండి? 10 యాపిల్స్ ప్రైస్ 200. ఎందుకంటే 1 యాపిల్ ఈజ్ 20, 10 యాపిల్స్ ఎంత అవుతుంది? 200. బట్ వీటిని ఎంత కమ్మిండంటే 20% గెయిన్ కమ్మిండంట. అంటే వాట్ ఈస్ 20% ఆఫ్ 200? 200లో 20% ఎంత? 40. అంటే హీ సోల్డ్ ఎస్పీ ఆఫ్ 10 యాపిల్స్ ఎంత పడింది తనకి? 240 రూపీస్. వై? బికాస్ 200 ప్లస్ 40, ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 యాపిల్స్ 200. నెక్స్ట్ ఎస్పీ ఆఫ్ ద 10 యాపిల్స్ ఎంత అవుతుంది? 240 అవుతుంది. నెక్స్ట్, అండ్ ద రిమైనింగ్ 2 యాపిల్స్ ఫర్ వై రూపీస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ 2%. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 యాపిల్స్ ఎంత అండి? 20 రూపీస్. బట్ దీన్ని ఎంతకు అమ్ముతున్నాడు? సారీ, 40 రూపీస్. ఈచ్ వన్ ఈజ్ 20. సో 2 యాపిల్స్ విల్ బికమ్ హౌ మచ్? 40. బట్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దిస్ 2 యాపిల్స్, ఇది ఎంత ప్రాఫిట్కి అమ్ముతున్నాడంటే 25% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. వాట్ ఈస్ 25% ఆఫ్ 40? 10 రూపీస్. అంటే 40 ప్లస్ 10 ఎంత అవుతుంది నాకు? 50 రూపీస్. నౌ ఎక్స్ వై, ఈ వాల్యూ ఎక్స్ అన్నాడు, ఈ వాల్యూ వై అన్నాడు. ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుందండి నాకు? 290 రూపీస్ అవుతుంది. 290 రూపీస్ విల్ బి ద సమ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అండ్ వై 200 రూపీస్, 20% ప్రాఫిట్ అంటే ఎంత? 200 ప్లస్ 40, 240. 40 రూపీస్ 25% ప్రాఫిట్ అంటే 40లో 25 ఎంత? 10. సో 50. టోటల్గా ఆన్సర్ ఏమవుతుంది? 290. నెక్స్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆన్ ద ఆర్టికల్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ఏ షాప్ ఈజ్ ఫిక్స్డ్ ఎట్ ద ప్రైస్ is fixed at a price 19% more than its cost price. Okay, if the weighing machine in the shop shows 850 grams weight as 1 kg, then the profit percentage. ఇది ఎప్పుడైనా ఇట్లాంటి ఒక డిసానెస్ట్కి డీలర్ వస్తే మనం జనరల్గా ఏమనుకుంటామంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1000 గ్రామ్స్ ఈజ్ 1000 రూపీస్ అనుకుందాం. ఎందుకంటే 1 kg ఎట్లాగో గ్రామ్స్లోనే కదా వాళ్ళు చీటింగ్ చేసేది. అందుకోసం సింపుల్గా అర్థం అవ్వడం కోసం ఒకవేళ అనుకుంటే, ఇప్పుడు చూడండి తను ఏం చేస్తున్నాడు? సెల్లింగ్ ప్రైస్ ఎట్లా ఫిక్స్ చేస్తున్నాడు? 19% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్. అంటే వాని ఉద్దేశంలో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1000 గ్రామ్స్ ఎంత? కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1990 రూపీసా? 1990 రూపీసా? ఎందుకంటే ఈజ్ ఇంక్రీజింగ్ ద ప్రైస్ 19% మోర్ దాన్ 19% ఆఫ్ 1000 ఎంత? 190. సో 1990. బట్ కస్టమర్ ఎంత కొంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 850 గ్రామ్స్. కస్టమర్ 1000 గ్రామ్స్ అనుకుంటున్నాడు, బట్ తనకు వచ్చేది ఎంత? 850 గ్రామ్స్ ఎంత అవుతుంది ఇక్కడ నాకు? 1190 రూపీస్. అంటే ఇప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం? షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తున్నాం. షాప్ కీపర్ 850 గ్రామ్స్ ఎంతకు అమ్ముతున్నాడు? 1190. ఎందుకంటే వెయిట్లో చీట్ చేస్తున్నాడు, ప్రైస్ కూడా పెంచేస్తున్నాడు. బట్ యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏది? షాప్ కీపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 850 గ్రామ్స్ ఎంత అండి? 850 రూపీస్ కదా, అంతే కదా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1000 గ్రామ్స్ ఇస్ 1000 రూపీస్ అయితే ఈ 850 గ్రామ్స్ యొక్క ప్రైస్ ఎంత అవుతుంది? 850 అవుతుంది. బట్ తను 850 గ్రామ్స్ ఎంతకు అమ్ముతున్నాడు? 1190కి అమ్ముతున్నాడు. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఈజ్ ఎర్నింగ్ ఇయర్? 1190 మైనస్ 850 ఎంత అవుతుంది? ఇక్కడ ఒక 150, అక్కడ ఒక 190, 340 రూపీసా? ఓకే, ప్రాఫిట్ పర్సంటేజ్ కదా మనకి ఇక్కడ కావాల్సింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంది? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత తనకి ఇక్కడ? 340. కాస్ట్ ప్రైస్ ఎంత? 850 ఇంటూ 100 ఇంటూ 100. సో 0 గెట్ క్యాన్సిల్స్. 17 2s are 17 5s are 5 1s are 5 20s are. సో ఓవరాల్ ఎంత ప్రాఫిట్ వస్తుంది తనకి? 40% ప్రాఫిట్ వస్తుంది. హీ విల్ గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 40%. ఈ లాజిక్ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. తనకు మొత్తంగా ఎంత ప్రాఫిట్ వస్తుంది? 40% ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ తర్వాత చూద్దాం. ఏ మ్యాన్ సోల్డ్ ఈజ్ స్టేబుల్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 11%. ఓకే, అంటే దాని మీనింగ్ ఏం రాస్తాం? కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రిలేషన్ ఎట్లా రాస్తాం? ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 89% ఆఫ్ సిపి. ఎందుకంటే లాస్ బై 11% కదా. సో 100 మైనస్ 11 89. హ్యాడ్ ఈ సోల్డ్ ఇట్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్, ఒకవేళ సెకండ్ కేసులో ప్రాఫిట్ అంటే ఏం రాస్తాం? 111% ఆఫ్ సిపి. లాస్ అంటేనేమో 100 నుంచి సబ్ట్రాక్ట్, ప్రాఫిట్ అంటే 100కి యాడిషన్. నౌ హీ వుడ్ హ్యావ్ గాట్ 120 మోర్ దాన్ దిస్ సెల్లింగ్ ప్రైస్. అంటే
ఇక్కడికి ఇక్కడ మధ్య డిఫరెన్స్ ఎంత అంటున్నాడు? 121 రూపీస్ అంటున్నాడు. అంటే 111% ఆఫ్ సిపి మైనస్ 89% ఆఫ్ సిపి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 121 ఈజ్ ఈక్వల్ టు 121. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ ఈజ్ అంటే 22% ఎంత అంటున్నాడు? 22% 121. 100% ఎంత అని అడుగుతున్నారు మనకి. లెట్ us assume it as some x. క్రాస్ మల్టిప్లై చేయండి. డూ క్రాస్ మల్టిప్లికేషన్. వాట్ యూ విల్ గెట్? 100 into 121 ఈజ్ ఈక్వల్ టు 22 into x. 11 2s are 11 11s are 2 1s are 2 50s are. సో అప్పుడు x వాల్యూ ఎంత అవుతుందండి మనకి? 550 రూపీస్ అంటుంది. అంటే ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్, ఆ టేబుల్ యొక్క ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 550 రూపీస్. 550 రూపీస్. 550 రూపీస్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది. ఓకే, తర్వాత చూద్దాం. ఏ సర్టెన్ సమ్ ఈజ్ లెండ్ అవుట్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 12.5% per year. Then the time okay, then the time period required to get the total amount equal to twice that of principal is. అంటే అమౌంట్ ఎంత అంటున్నారండి? 2Pనా? అమౌంట్లో మనకేముంటుంది? అమౌంట్ మీన్స్ జనరలీ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే అమౌంట్ 2P అవుతున్నారంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చినట్టు? ఇక్కడ P కదా. వై? బికాస్ P ప్లస్ I షుడ్ బికమ్ 2P. దెన్ I విల్ బికమ్ హౌ మచ్? P. సో ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి మనకి జనరల్గా? PTR/100. సో ఇక్కడ నాకు P టైం పీరియడ్ ఎంతో నాకు తెలియదు, మనం అదే కనుక్కోవాలి. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినారు? 12.5/100. PP గెట్ క్యాన్సల్. 12.5 1 times 12.5 8 times ఈజ్ 100. సో టైం పీరియడ్ ఎంత అని తెలిసిందండి మనకి? 8 years. సో 8 yearsలో మనకి అది డబల్ అవుతుంది. 8 yearsలో అది మనకి డబల్ అవుతుంది, ట్వైస్. నెక్స్ట్ చూద్దాం, లాస్ట్. ఇఫ్ ఏ సర్టెన్ సమ్ అమౌంట్స్ టు 13310 in 3 years and ఓకే నౌ సింపుల్ చూడండి. 13310 in 3 years and 14641 in 4 years. నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది చెప్పండి? జనరల్గా ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అని అనకూడదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీన్స్ వీ విల్ కలెక్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రీవియస్ అమౌంట్. సో అమౌంట్ ఇన్ 3 years ఎంత చెప్పండి? అమౌంట్ ఇన్ 3 years ఈజ్ 13,310. అమౌంట్ ఇన్ 4 years ఎంత ఇచ్చినారు మనకి? ఇది వచ్చినారు. సో చెప్పండి జనరల్గా ఈ అమౌంట్ ఎట్లొస్తుంది? ఈ అమౌంట్ ఎట్లొస్తుంది అంటే అమౌంట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ప్రీవియస్ అమౌంట్. అంటే దీని మీనింగ్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది చెప్పండి? 13,310 ప్లస్ 1,331 ఈజ్ ఈక్వల్ టు 14,641. అంటే దిస్ ఈజ్ అమౌంట్ ఆన్ థర్డ్ ఇయర్ అండ్ దిస్ ఈజ్ ఇంట్రెస్ట్ ఆన్ ద అమౌంట్. ఇంట్రెస్ట్ ఆన్ అమౌంట్ అప్ టు 3 year, అమౌంట్ ఆన్ థర్డ్ ఇయర్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ అమౌంట్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ 4th year. ఇది లాజిక్ మనకి ఇక్కడ. సో 1331 అనేది 13310లో ఎంత పర్సంటేజ్? 10% కదా. 10% కదా 1331 అనేది 13310లో. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ మనకి ఏమవుతుంది? 10% అవుతుంది. 10% అవుతుంది. మీకు ఈ మెథడ్ తెలిస్తే చాలా సింపుల్గా అవుతుంది. లేకపోతే మనం ఏం రాస్తాం? జనరల్గా ఎట్లా రాస్తామండి? అమౌంట్ ఆఫ్టర్ 3 years అండ్ అమౌంట్ ఆఫ్టర్ 4 years. అంటే మనం ఏం చేస్తాం? 14641/13310 అని రాసేసుకొని ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఫార్ములా ఏంది? P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ 4, P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ క్యూబ్. అదే కదా మనం చేసేది, అంతేనా కాదా? PP క్యాన్సల్ చేస్తాం. 4 times ఉన్నది ఇక్కడ 1 time పోతుంది. సో నాకు ఇక్కడ ఏమవుతుంది? 14641/13310 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ R/100 అని రాస్తాం, అంతేనా కాదా? నెక్స్ట్ ఆ -1 ఇటు సైడ్ వస్తే -1 అవుతుంది. సో అప్పుడు నీకు ఫైనల్గా ఏమవుతుంది? 13310 ఈజ్ ఈక్వల్ టు R/100 అనేది వస్తుంది, అంతేనా కాదా? సో నెక్స్ట్ ఏమవుతుంది? 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 1 time క్యాన్సిల్ అయిపోతుంది. R ఎంత రాస్తావు? 10% అని రాస్తావు. ఇదేమో జనరల్ స్టాండర్డ్ ప్రొసీజర్తో చేస్తే, అట్లా కాకుండా అండర్స్టాండింగ్తో చేస్తే ఇట్లా కూడా చేయొచ్చు. సో ఆన్సర్ నీకు ఏమవుతుంది? 10% అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? 10% అవుతుంది. ఓకే, సో ఇలా మనకు మొత్తంగా 45 క్వశ్చన్స్ అడిగినాడండి.
ఇవి మనకు ఆ 45 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్. ఓకే, సో ఆల్మోస్ట్ చాలా కాన్సెప్ట్స్ మనకు కవర్ చేశారు. కోడింగ్ అండ్ డీకోడింగ్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఎఫెక్టివ్ పర్సంటేజ్ అన్నీ అడిగినారండి. సో ఇది మనకి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ యొక్క క్వాంట్ అండ్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ కీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.